minute. Let me share my screen, friends. Good. 1 minute. Let me share my script. Screen share చేస్తున్నారు. Okay. Yes, friends. Good. బాగుంది. సో ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే మీరు చూస్తే మనకి అసలు ఏదైనా సరే చూడండి, ఏదైనా సరే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, సో ఈ బిజినెస్ కి సంబంధించిన ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి సంబంధించిన యాక్టివిటీ కొనసాగించడానికి, అవునా, ఈ బిజినెస్ కి సంబంధించిన యాక్టివిటీ కొనసాగించడానికి జనరల్ గా మనం చూడండి ఒక వెబ్ కంటెంట్ తయారు చేసుకుంటాం. వెబ్ కంటెంట్, సో వెబ్ కంటెంట్ తయారు చేస్తాం. సో దిస్ వెబ్ కంటెంట్, ఎస్ ఫ్రెండ్స్, అంటే ఏంటది? వెబ్ పేజెస్. మల్టిపుల్ వెబ్ పేజెస్ ని వెబ్ కంటెంట్ అంటాం. సో మల్టిపుల్ వెబ్ పేజెస్ ని, ఎస్ ఫ్రెండ్స్, మల్టిపుల్ వెబ్ పేజెస్. సో మల్టిపుల్ వెబ్ పేజెస్ ని మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? వెబ్సైట్. వెబ్సైట్, ఎస్, వెబ్సైట్. మల్టిపుల్ వెబ్ పేజెస్ ని వెబ్సైట్ అని పిలుస్తాం జనరల్ గా. అది స్టోరీ. అది అయితే రియాలిటీలో ఇది చూస్తే బిజినెస్ కు సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా మనకి వెబ్ పేజెస్ రూపంలో, మల్టిపుల్ వెబ్ పేజెస్ రూపంలో ఉంటుంది. దాన్నే మనం వెబ్సైట్ అంటాం. ఎస్. సో డైరెక్ట్ గా చూడండి, ఇదంతా కూడా, ఎస్ ఫ్రెండ్స్, ఇది టోటల్ గా కంటెంట్, వెబ్సైట్ కంటెంట్ ఏదైనా సరే మనం, ఎస్ ఫ్రెండ్స్, మనం మెట్రో స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ లో కాదు కదా. ఎక్కడ? ఎస్, వీ నీడ్ టు, ఎస్, ప్లేస్ సమ్వేర్. ఎస్, ఎక్కడ చేయాలా ప్లేస్ అనేది? ఎస్, ఇది ప్లేస్, ఇది ప్లేస్, అర్థమైందా? ఇది ప్లేస్ యాక్చువల్ గా. సో ఈ వెబ్సైట్ లో ఏముంది? నా కంటెంట్ ఉంది, అది కంటెంట్. సో నేను ఎవరు? ఐఎమ్ ఏబిసి బ్యాంక్, ఐఎమ్ ఏబిసి బ్యాంక్, నేను ఏబిసి బ్యాంక్ హోల్డర్ ని. నా కంటెంట్ అంతా ఇక్కడ ఉంది, తయారు చేసుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు నేను తయారు చేసుకున్న తర్వాత నా వెబ్సైట్, నా కంటెంట్, నా పేజెస్ మొత్తం టోటల్ గా నేను ఒక ప్లేస్ లో డిప్లాయ్ చేయాలి, నేను ఒక ప్లేస్ లో ప్లేస్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఎస్, అంటే ప్లేస్ ఏమైనా ఫ్రీగా వస్తుందా ఏంటి? దిస్ ప్లేస్ ఈజ్ వెరీ కాస్ట్లీ బాస్. ఎలాగా కాస్ట్? ఎస్, అంటే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఇదంతా కంటెంట్ రెడీ చేసుకున్నావో, ఈ కంటెంట్ మొత్తాన్ని ఈ ప్లేస్ లో మనం డిప్లాయ్ చేయాలి. దట్ మీన్స్ వాట్? పోస్ట్ అంటారు. పోస్ట్ చేయాలి. అంటే జనరల్ గా ఏమని పిలుస్తారు భాష అంటే? ఎస్ ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ని హోస్ట్ చేయడం అంటారు. ఇక్కడ దీనికోసం ఒక ప్లేస్ కావాలి మనకి. సో ఈ ప్లేస్ అనేది మనం థర్డ్ పార్టీ నుంచి పర్చేజ్ చేసుకోవాలి. ఎస్, we need to purchase from this fellow థర్డ్ పార్టీ. సో ఇలాగా మనం పర్చేజ్ చేసుకుంటాం. సో అలాంటి ప్లేస్లు మనకి చాలా మంది ఇస్తారు. ప్లేస్లు ఎవరెవరు ఇస్తున్నారు? ఎస్, ఈ మధ్య కాలంలో క్లౌడ్ ఉంది కదా. ఎస్, ఏడబ్ల్యూఎస్ ఇస్తాడా? ఇస్తాడు. జీసీపీ ఇస్తాడు. గోడాడీ ఇస్తాడు. గోడాడీ ఇస్తాడు. హోస్టింగర్ ఇస్తాడు. డిజిటల్ ఓషన్ ఇస్తాడు. డిజిటల్ ఓషన్ ఇట్లా. అర్థమైందా? బిగ్ రాక్, ఎస్, బిగ్ రాక్ ఇస్తాడు. స్పేస్ ఇస్తాడు. కొంత స్పేస్ మనకి ఇస్తే ఆ స్పేస్ ని మనం వాడుకొని మన కంటెంట్ ని ఆ ప్లేస్ లో డిప్లాయ్ చేస్తాం అంతే. ఆ ప్లేస్ ని మనం వాడుకొని, ఎస్ ఫ్రెండ్స్, ఆ ప్లేస్ లో మన కంటెంట్ డిప్లాయ్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చాలా తెలివైన వాళ్ళు. ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఎవరో ఒక క్లౌడ్ ఉంటాడు, ఇక్కడ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు తీసుకుంటారు స్టోరేజ్ అంతా. ఎస్, సర్వర్లన్నీ కూడా అక్కడ వాళ్ళు తీసుకుంటారు, స్టోరేజ్ అంతా కూడా. స్టోరేజ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, దీనిని, ఎస్, ఈ స్టోరేజ్ ప్లేస్ ని, ఇదిగో దీనిని నాకు సేల్ చేస్తారు. ఈ ప్లేస్ ని వేరే వ్యక్తికి సేల్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంది? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకున్నారు. అక్కడి నుంచి తీసుకొని మనకు సేల్ చేస్తూ ఉంటారు. అంటే ఇది మీడియేటర్స్ వీళ్ళు యాక్చువల్ గా. సో జనరల్ గా ఉండేది ఇక్కడే, కానీ ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు మనకి సప్లై చేస్తారు కొంత రేట్ కి. అంటే ఫర్ ఇయర్ కింద. అంటే నా వెబ్సైట్ కంటెంట్ అంతా కూడా ఈ ప్లేస్ లో నేను డిప్లాయ్ చేస్తా. బట్ డిప్లాయ్ చేస్తే నేను పేమెంట్ వీడికి ఇస్తా, వీడికి ఇవ్వను. వీడు వాడి దగ్గర నుంచి పర్చేజ్ చేసుకుంటే వాడి దగ్గర నుంచి నేను పర్చేజ్ చేసుకుంటున్నా ప్లేస్ కి. అలాగా మీడియేటర్స్. అర్థమైంది? అట్లా కూడా నేను చేసుకుంటా.
సో ఈ విధంగా నేను చేయాలి. అంటే ఇది పోస్ట్ చేయడానికి మనకి సమ్ ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ అనేది మనం పర్చేజ్ చేసుకోవాలి అంతే. దేనికోసం? నా వెబ్‌సైట్ నడవటం కోసం. నా కంటెంట్ నడవటం కోసం ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ కోసం మనం పర్చేజ్ చేసుకుంటాం. సరే బాగుంది సార్. ప్లేసు అదంతా గొడవ మాకు అర్థమైంది. క్లౌడ్ కాబట్టి ఈజీగా స్టోరేజ్ అనేది మనకు దొరుకుతుంది. అవునా కాదా? క్లౌడ్ కాబట్టి స్టోరేజ్ అనేది మనకు దొరుకుతుంది. యెస్. ఏడబ్ల్యూఎస్‌లో మనకి ఫుల్లుగా ఫ్రెండ్స్. S3 యుటిలైజ్ చేస్తాం కదా! S3 గురించి చెప్పినప్పుడు టోటల్‌గా మీకు అర్థమైంది. ఏడబ్ల్యూఎస్‌లో S3. S3 దేనికోసం ఉపయోగిస్తాం అనేది మనం ఓకే. ఫ్యూజ్ స్టాటిక్ కంటెంట్, ఫ్యూజ్ వెబ్‌సైట్స్ ఇవన్నీ గూడా S3లోనే మనం చేస్తాం. అంటే S3లో ఎలా చేస్తాం? చూడండి. రికార్డ్. ఇలా ఉంది గదా! ఇక్కడ నేను యాక్చువల్‌గా మొబైల్ క్లిక్ చేశా. సో, మొబైల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేను జస్ట్ టీవీస్ క్లిక్ చేశా. టెలివిజన్స్ ఏదో ఒకటి బ్రాండ్ ఎంఐ. ఓకే. సో, ఎంఐ క్లిక్ చేసి నేనిక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేశా. సో, క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్. ఈ పేజ్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పేజ్‌లో మనకి చూడండి. ఈ పేజ్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఈ పేజ్‌లో టెక్స్ట్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏముంది? ఫ్రెండ్స్. యెస్. ఫస్ట్ పాయింట్ అయితే ఈ పేజ్‌లో టెక్స్ట్ ఉంది. ఓకే. టెక్స్ట్ ఈస్ అవైలబుల్. ఓకే. తర్వాత ఏముంది ఇక్కడ? ఇక్కడ ఇమేజ్ ఉంది. నెక్స్ట్ ఇదేమో టెక్స్ట్ బాక్స్. ఓకే. ఫస్ట్ వన్. ఇదేమో సెకండ్ ఇమేజ్. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇది ఇమేజ్. ఇమేజ్ గాకుండా నెక్స్ట్ కేస్‌లో మీరు చూస్తే కింద క్లిక్ చేయండి ఇక్కడ. అవునా? క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ చూసారా? దాని వీడియో. మొత్తం అంటే వీడియో. అవునా? వీడియో ప్లే అవుతుందా లేదా? వీడియో ఉంది. అంటే వీడియోతో పాటు ఆడియో గూడా ఉంది మళ్ళీ. అంటే ఫ్రెండ్స్. వీడియో యెస్. ఆడియో యెస్. అంటే వీడియో ఉంది, ఆడియో ఉంది. టెక్స్ట్ ఉంది, ఇమేజెస్ ఉంది. టెక్స్ట్, ఇమేజెస్, వీడియో, ఆడియో అది చూడండి అసలు ఎన్ని ఉన్నాయసల. అవునా కాదా? అంటే ఒక ప్రొడక్ట్‌కే వీడియో, ఆడియో, టెక్స్ట్, ఇమేజ్ ఇలా ఉంటే కొన్ని లక్షల కోట్ల ప్రొఫైల్స్ యెస్. కొన్ని కోట్లు. యెస్. కొన్ని కోట్ల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఆ ప్రొడక్ట్స్‌ని మెయింటైన్ చేయడానికి వీడియోలు, ఆడియోలు, టెక్స్ట్ ఇవన్నీ సర్వర్‌లో ఎంత కెపాసిటీ కావాలి? అర్థమైందా? యెస్. అంటే ఇలాంటి హ్యూజ్ కంటెంట్‌ని స్టోర్ చేయడానికి మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ ఇస్తాడు. దాని పేరే S3. దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం. కొంచెం అవగాహన తెచ్చుకున్న తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే మీకు స్టాటిక్ కంటెంట్, డైనమిక్ కంటెంట్ అనేది చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ కంటెంట్ అండ్ డైనమిక్ కంటెంట్. మీరనుకుంటారు స్టాటిక్ కంటెంట్ ఏంది? డైనమిక్ కంటెంట్ ఏంది? డిఫరెన్స్ తెలీదు కాబట్టి సో, ఇప్పుడు అది మనం చెప్పడం అనేది సహజంగా వదిలేద్దాం. తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో చూద్దాం. స్టాటిక్, డైనమిక్. మరి మీరే కదా సార్ ఆ సైడ్ ఎందుకెళ్ళిపోయారు? అంటే కొంచెం అవగాహన కోసం అంటే ఒక వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌లో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ద వెబ్‌సైట్. ఇలాగ ఉంటదని చెప్తున్నా. ఇలా ఉంటుంది. ఓకేనా? గుడ్. ఇలాంటి కంటెంట్ కూడా ఉంటుంది. మరి దీనికి అంత స్టోరేజ్ కావాలి గదా! ఎంత కెపాసిటీ స్టోరేజ్ కావాలా? చాలా. మరి నెట్‌ఫ్లిక్స్ చూసారా? ఒక వీడియో, 2 వీడియో, 3 వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో. సో మెనీ వీడియోస్. సో మచ్ స్టోరేజ్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ థిస్. మరి యూట్యూబ్ సో మచ్. యెస్. చాలా. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇయన్నీ ఏంటి టెరాబైట్స్ కాదు, పెటాబైట్స్ కాదు. జెటాబైట్స్‌లో ఉన్నాయి. రియల్‌గా చెప్పాలంటే. ఫేస్‌బుక్ అయినా, యూట్యూబ్ ఇలాంటి సైట్స్ అయినా వాటన్నిటిని మరి మెయింటైన్ చేయాలంటే మరి అవతల స్టోరేజ్ ఎంత కెపాసిటీ ఉండాలి. సో, ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ లేటర్. నో ఇష్యూ. ఇప్పుడు కొంచెం సైడ్ అవుదాం మనం. ఓకే. సరే సార్. ఓకే. బాగుంది. ఇలా చాలా ఉంటాయి కాన్సెప్ట్‌లు. మనం చూద్దాం. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సరే. ఇది వెబ్‌సైట్. సో, కనీసం వెబ్‌సైట్ మీద అవగాహన పెరిగింది కొంచెం. అంటే వెబ్‌సైట్‌లో కంటెంట్ ఉంటది యాక్చువల్‌గా. యెస్. ఓకే. ఆ వెబ్‌సైట్ ఎళ్లి మరొక పేజ్ రీచ్ అవుతాను ఉంటది. ఓకే. సరే సార్ బాగుంది. ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ చూడండి. మనకి డబ్ 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 ఫ్రెండ్స్. FACEBOOK టైప్ చేశాం.
చూసారా facebook.com అని టైప్ చేశాను. చూసారా facebook.com. ఓ సారీ ఓపెన్ అవుతుంది క్లిక్ చేసిన వెంటనే. ఓకే బాగుంది. సో ఇది ఫేస్బుక్ అనుకోండి. ఓకే గుడ్. సో తర్వాత నెక్స్ట్ ఎస్ ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్. ఇది యాక్చువల్గా ఓకేనా. ఇది అంటే చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆల్రెడీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఫేస్బుక్ అని క్లిక్ చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్ అసలు ఆ ప్రదేశానికి అది రీచ్ అయింది అనమాట. ఎలాగా ఎస్ ఇక్కడ ఉన్న ఇది అవునా, ఇక్కడ ఉన్న ఇది ఇక్కడ ఇది డిఎన్ఎస్. సో ఇక్కడ నుంచి ఐపీ, దెన్ ఐపీ నుంచి ఇట్లా ఇది స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్ చూసారా ఐపీ. సో ఐపీలో ఏంటి కంటెంట్ ఉంది. ఏ కంటెంట్ అది ఎఫ్బి కంటెంట్, ఫేస్బుక్ కంటెంట్. అంటే దీని పని ఏంది డిఎన్ఎస్ పని. ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఇది ఫేస్బుక్ అనేది ఎస్, ఈ ఫేస్బుక్ అనేది ఇది అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఏదైతే లింక్ చేయబడి ఉందో దాని ప్రకారం ఆ సర్వర్కి అది రీచ్ అయింది. ఆ సర్వర్కి రీచ్ అయ్యి ఆ కంటెంట్ నువ్వు యాక్సెస్ చేయగలుగుతున్నావు విత్ ద హెల్ప్ ఆఫ్ డిఎన్ఎస్. అంటే దీన్ని మనం ఏమని పిలుస్తాం, ఎస్ facebook.com ని మనం ఏమని పిలుస్తాం అంటే డొమైన్ నేమ్. డొమైన్ ఎస్. దాన్ని ఇంకో భాషలో ఏమని పిలుస్తాం, వెబ్సైట్ నేమ్ పిలుస్తాం, లేదా వెబ్సైట్ నేమ్ అంటే ఆ పేరు వెబ్సైట్ నేమ్. సో the DNS can understand this domain name, can understand the IP address, and it is the mediator between this website, a domain name as well as IP address. మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నా. సో అంటే కన్సర్న్డ్ ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో అర్థమైందా. సో ఈ డొమైన్ రాని రెండిటికి మిక్సింగ్ ఏర్పాటు చేసేది ఇది మాత్రమే. ఇది చెప్పాను కదా ఫోన్ బుక్ లాంటిది ఇది. అర్థమైందా. అట్లా ఆ విధంగా మనకి ఇక్కడ టైప్ చేసిన విషయం డైరెక్ట్ గా మన అదే సర్వర్ లోకి వెళ్ళి ఆ కంటెంట్ ని మనం డిస్ప్లే చూడగలుగుతాం. ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిఎన్ఎస్. అదర్వైజ్ మనం చూడలేం. ఎందుకు అంటే డైరెక్ట్ గా మనకి ఇది ఏదైతే దీన్ని ఉందో దీన్ని ఐపీని ఇటుగా మొత్తం కన్వర్ట్ చేస్తా ఉంటది అనమాట ఎవరు డిఎన్ఎస్. సరే దాన్ని కూడా పక్కన పెడితే అసలు ఈ డొమైన్ నేమ్ గొడవ ఏంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు, అంతే కదా. ఇప్పుడు మీరు డొమైన్ డిఎన్ఎస్ అంటే మాకు కనపడింది చూసాం, ఐపీ అడ్రస్ అంటే కనపడింది చూసాం, మరి డొమైన్ నేమ్ ఎవరిచ్చారు అసలు వీడికి. ఈ ఫేస్బుక్ అనేవాడికి బిజినెస్ చేసుకున్నవాడికి ఈ డొమైన్ నేమ్ ఎక్కడిచ్చాడు, ఎవరిస్తారు అసలు. డొమైన్ నేమ్లు డూప్లికేట్స్ ఉంటాయా, ఎస్ no domain names are not duplicates. Unique boss, unique domain names are unique. మరి సార్ ఇప్పుడు ఎక్కడ కొనుక్కోవాలా, ఎక్కడ పర్చేజ్ చేయాలా, ఎస్ ఇక్కడ డొమైన్స్ నేమ్స్ ని సేల్ చేస్తున్నారు కొంతమంది. మనకు కావాల్సిన డొమైన్ నేమ్స్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఉన్నాడు మన భాష, ఇందాక మాట్లాడాడు కదా భాష ఏంటి, భాష టెక్నాలజీస్ పెట్టాలనుకుంటున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, భాష టెక్నాలజీస్ అని పెట్టాడు అనుకో. ఇప్పుడు ఈ భాష టెక్నాలజీస్ అని పెట్టిన తర్వాత అవునా, వెంటనే ఇదిగో ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తాడు. బాబు ఐఎమ్ భాష, నేను భాష టెక్నాలజీస్ పెట్టాను, దయచేసి మీరు నాకు డొమైన్ నేమ్ ఇవ్వగలరా, ఎస్ సేల్ చేయగలరా, ఎస్ చేస్తాం తీసుకో. అప్పుడు వాళ్ళు ఇస్తారు అది ఏది, భాషాటెక్.com, భాషాటెక్.in, భాషాటెక్ info సంథింగ్ info.com ఆర్ org ఇలా వీళ్ళు ఇస్తారు. ఇక్కడ ఉంటారన్నమాట థర్డ్ పార్టీ, వీళ్ళంతా థర్డ్ పార్టీ వెండర్స్. వీ నీడ్ టు పర్చేస్ దిస్ డొమైన్ నేమ్ ఫ్రమ్ దిస్ థర్డ్ పార్టీ వెండర్స్. ఎస్ ఫ్రెండ్స్, థర్డ్ పార్టీ వెండర్ లో చాలా స్ట్రాంగ్ అయిన వెండర్ ఎవడు అంటే మనకి డొమైన్స్ అమ్మే వెండర్ ఎవడన్నా ఉన్నాడంటే ఎస్ ఫ్రెండ్స్ గోడాడీ, వెరీ ఫేమస్ పర్సన్ గోడాడీ. తర్వాత ఏంది, హోస్టింగర్, వెరీ ఫేమస్ పర్సన్ హోస్టింగర్. తర్వాత ఏంటి, ఎస్ ఫ్రెండ్స్ బ్లూ హోస్ట్ వాటి దగ్గర నుంచి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. బ్లూ హోస్ట్ అని, హోస్టింగర్ అని, అర్థమైంది. నేమ్ చీప్ అని కూడా ఒకటి ఉంది. అంటే ఇవన్నీ మీకు కొత్త తెలియదు. నేమ్ చీప్ అని, డ్రీమ్ హోస్ట్ అని, ఎస్ డ్రీమ్ హోస్ట్ అని. సో వీళ్ళు మనకి డొమైన్స్ నేమ్స్ ని సప్లై చేస్తారు.
ఫ్రీగానా సార్? నో, 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 నో బాస్. మనం చాలా పే చేయాలా. అర్థమైందా? ఫ్రీగా కాదు. చాలా పే చేయాలా మనం. ఫ్రీగా అసలు రానే రాదు. సో, మనం పే చేయాలా? పే చేస్తే వాళ్ళు మనకిస్తారు. మనం పర్చేజ్ చేసుకుంటాం. పర్చేజ్ చేసుకొని మనం ఉపయోగించేసుకుంటాం. అంటే ఏం చేస్తాం? ఈ డొమైన్ నేమ్‌ని ఇక్కడ డీఎన్ఎస్, ఐపీ అడ్రెస్ దాంట్లో ఉన్న కంటెంట్‌కి లింకప్ చేస్తాం. దట్స్ ఇట్. అప్పుడు ఆ డొమైన్ నేమ్ మనం ఇదిగో ఇక్కడ ఏదైతే మన ల్యాప్‌టాపో లేతే ఇంకోటో సంథింగ్ ఉంటే అక్కడ బ్రౌజర్‌లో www. facebook.com flipkart.com సంథింగ్ అని కొడితే అప్పుడు మనం రీచ్ అయిపోయి ఆ కంటెంట్ మనం చూడగలుగుతాం. సో ఇదంతా కూడా ఎవరు డొమైన్స్‌ని సెల్లర్స్ ఈళ్ళందరూ. డొమైన్ సెల్లర్స్ గోడాడీ, హోస్టింగర్, బ్లూ హోస్ట్, నేమ్‌చీప్, డ్రీమ్ హోస్ట్, డ్రీమ్ హోస్ట్. వీటన్నిటిలో కల్లా మనకి రెండే 2 కనిపిస్తా ఉంటాయి. ఆ 2 ఏంటి? గోడాడీ అర్థమైందా? గోడాడీ. సో ఈ గోడాడీ వాడే మనం ఏదన్నా ఒక కంటెంట్ డిప్లాయ్ చేయాలంటే గోడాడీ వాడికి గూడా స్పేస్ ఉంది. క్లౌడ్ స్పేస్. వాడి దాంట్లో గూడా మనం డిప్లాయ్ చేయొచ్చు. అయితే చేసినందుకు వాడికి మనం రెంట్ పే చేయాల. మంత్లీ రెంట్ పే చేయాల. అంటే మన పేజెస్ అన్నీ ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాడు గదా! మరి వాడు గూడా వేరే వాడికి పే చేయాలి అది అమౌంట్. రెంటలే టోటల్‌గా. అంటే ఇదిగో ఒక 1 మంత్ నా వెబ్‌సైట్ కంటెంట్ నడిపించినందుకు నేను రెంట్ పే చేయాలి ఈడికి. లేదు నేను సంవత్సరం తీసుకుంటాను చేసుకో. లేదు నేను 2 ఏళ్ళు తీసుకో. నో ప్రాబ్లమ్. అలాగా మనం ఎవరమైనా సరే అలా రెంట్ పే చేయాల్సిందే. అంటే ఈ ప్రపంచంలో నడిసే వెబ్‌సైట్‌లన్నీ ఎలా నడుస్తాయి సార్? అలాగనే. వెబ్ కంటెంట్ అంతా అలాగే నడిసిద్దా? అలాగే. మరి పే చేయాలా అవతల వ్యక్తికి చెయ్యాలా. నువ్వు వాడుకున్నందుకు పే చేయాలా. నువ్వెంత స్పేస్ అయితే వాడుకుంటావో అంతకి మనం అమౌంట్ స్పెండ్ చేయాలా తప్పదు. అయితే ఈ డొమైన్స్‌ని ఇచ్చే వ్యక్తి వీడు. మరి డొమైన్స్‌ని మనం ఎలా పర్చేజ్ చేయాలా? ఒక డొమైన్ నేను కొనాలనుకుంటున్నాను. నేనే కొనుక్కుంటే ఓనర్ నేనే అవుతానా? నేనే అవుతా. నేనే. అంటే చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా ఇక్కడికెళ్ళి చూడండి ఇక్కడికెళ్ళి గోడాడీ అనండి. డీఏడీవై గోడాడీ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? గోడాడీకెళ్ళిన వెంటనే బాబు ఇక్కడ మీకేం కావాలో చెప్పండి. మొత్తం మేమే చేసిస్తాం అన్నాడు. ఎవడు గోడాడీ వాడు. జస్ట్ ఈడ క్లిక్ చేయండి గోడాడీలో. మీరు ఏదైనా వెబ్‌సైట్ అడ్రెస్ కొనుక్కోవాలనుకుంటే, పర్చేజ్ చేసుకోవాలంటే గోడాడీ ఓకేనా? గోడాడీలో కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేనేంది టైప్ ద డొమైన్ నేమ్ యూ వాంట్. చెప్పాను కదా! డొమైన్ నేమ్ అంటారని. డొమైన్ నేమ్ యూ వాంట్. నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ నాకు సో భాష టెక్ TECHNOLOGIS భాషా టెక్నాలజీస్ అని టైప్ చేశా. ప్రెస్ ఎంటర్ బటన్. భాషా టెక్నాలజీస్ అని ఎంటర్ చేస్తే వాడు సజెషన్స్ మనకు చూపిస్తాడు. యెస్. భాషా టెక్నాలజీస్ డాట్ ఇన్ అనేది ఉందిలే గానీ యెస్ ఆల్రెడీ భాషా టెక్నాలజీస్ డాట్ కామ్ అనేది వేరే వ్యక్తి పర్చేజ్ చేశాడు. ఇప్పుడు అది అందుబాటులో లేదు. ఒకవేళ నువ్వు అదే డొమైన్ కావాలనుకుంటే ఇదిగో మాకు ఒక ఏజెంట్ ఉన్నాడు. ఒక బ్రోకరు. అర్థమైందా? ఆ వ్యక్తికి నువ్వు కన్సల్ట్ అయితే చాలు. కానీ దానికి ఫీజు మాత్రం 10,000 ఉంటది. ఫ్రీగా గాదిది. అంటే ఈ భాషా టెక్నాలజీస్ డాట్ కామ్ అనేది వేరే వ్యక్తి పర్చేజ్ చేశాడు. అయిపోయింది. అది లేదిప్పుడు. ఆ డొమైన్ లేదు. మీకు కావాలంటే ఈ వ్యక్తిని సంప్రదించండి. థిస్ ఈస్ కాల్డ్ మీడియేటర్. థిస్ ఈస్ ఎ మీడియేటర్. ఈయన మీడియేటర్. హి ఈస్ ఎ మీడియేటర్. వి మస్ట్ పే ₹10,000. సార్ అదొద్దు సార్. నాకు అందుబాటులో ఉన్న డొమైన్ నేమ్స్ ఏమన్నా గ్రేట్ ఆల్టర్‌నేటివ్. ఇదిగో భాషా టెక్నాలజీస్ డాట్ కామ్ అని. డాష్ టెక్నాలజీస్. అర్థమైందా? ఇక్కడ నేను భాష రాయలేదు. భాష రాస్తే ఏమన్నా వస్తదేమో. డాష్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు భాష రాసా. సో, భాష రాస్తే యెస్ అందుబాటులో ఉంది. అబ్బా! BASHA టెక్నాలజీస్ డాట్ కామ్ భాషా టెక్నాలజీస్ డాట్ కామ్ అనేది అందుబాటులో ఉంది. యూ కెన్ పర్చేజ్ అంటున్నాడు. ఎవడు ఎంత? రూపాయి. రూపాయని చూపిస్తాడు గానీ 2000 బిల్ అయిద్ది గుర్తుపెట్టుకో. రూపాయని చూపిస్తాడు గానీ 2000 అయిద్ది. ఓకే. భాషా టెక్నాలజీస్ డాట్ కామ్ అనేది ఇక్కడి నుంచి నువ్వు పర్చేజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి నువ్వు పర్చేజ్ చేసుకొని దీనిలో నీ వెబ్ కంటెంట్ డిప్లాయ్ చేసుకుంటావు. సర్వర్‌లో. ఆ సర్వర్‌కి చెప్పాను గదా! ఐపీ అడ్రెస్‌కి, డీఎన్ఎస్‌కి మధ్యలో ఇది ఉంటదన్నమాట. అర్థమైందా? సో, ఆ విధంగా మనం జేస్తాం. సో, దాన్ని మనం పర్చేజ్ చేసుకున్న ఈ డొమైన్ నేమ్‌ని అందరికిస్తాం. అంతేగాని ఐపీ అడ్రెస్ ఇవ్వం. అది ప్రాబ్లమ్ ఇక్కడ. అప్పుడు సర్వర్ ఐపీ అడ్రెస్ అందరికిస్తే ఎవడికి గుర్తుంటది? అంతే గదా! సర్వర్ ఐపీ అడ్రెస్ అందరికిస్తే గుర్తుంటదా? గుర్తుండదు. డొమైన్ నేమ్ ఇస్తే గుర్తుంటది. అంటే ఎలాగా? అంటే ఎలాగంటే సింపుల్‌గా చెప్పాలంటే చూడండి. ఇదిగో ఇది మీ కాంటాక్ట్ లిస్ట్ యాక్చువల్‌గా. థిస్ ఈస్ యువర్ కాంటాక్ట్ లిస్ట్ అనుకోండి.
అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యడం కోసం నేను చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ నా కాంటాక్ట్ లిస్ట్ ఎలా ఉంటదంటే, సపోజ్ ఇక్కడ భాష అని రాసుకుంటా. భాష రాసి ఆ! భాష అని రాసేసి ఇక్కడ భాష అని రాసేసి జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే భాష అని రాసిన తర్వాత 9866 సంథింగ్ సంథింగ్ రాసుకుంటా. తర్వాత ఏంది కుమార్ అని రాస్తా. కుమార్ అని రాసి 9849 సంథింగ్. హర్ష అని రాస్తా. హర్ష అని రాసి ఎస్ 630 సంథింగ్ అని రాస్తా. అర్థమైందా? అట్లా. ఇలా. తర్వాత ఇదిగో మనకి ఇంకొక వ్యక్తి ఎవరున్నారు మనకి ఆలి అని రాసి సంథింగ్ రాస్తా. ఇలాగా అంటే నంబరు. దాని ఎదురుగా నంబరు. అంటే ఇదేందిది? ఇదేందిది? పేరు. నేమ్. ఇదేందిది? ఫోను నంబర్. నేమ్ ఎదురుగా ఫోను నంబర్ రాసా. నేమ్ ఉంది, ఫోను నంబర్ ఉంది. 2 ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తాను, ఈ పేరు ఉంది గాబట్టి, నేను భాష అనే దాన్ని క్లిక్ చేస్తే చాలు. భాష అనేది క్లిక్ చేసి కాల్ కొట్టేస్తా. అప్పుడు భాషకి కాల్ ఎళ్ళిద్ది. అది మనం చేసే పని. డైలీ రొటీన్ పని. అలా గాకుండా, ఇదిలా గాకుండా ఇదిలా గాకుండా సింపుల్‌గా నేను చాలా తెలివైనోడిననమాట. ఇట్లా మెయింటైన్ చేయకుండా నేను సింపుల్‌గా 986678 సంథింగ్ అని రాసా. మళ్ళిక్కడ 6305879 సంథింగ్ అని రాసా. మళ్ళిక్కడేమో 9849 సంథింగ్ 0 అని ఇక్కడ రాసా. తెలివైనోడిని గదా నేను. మళ్ళీ ఏం జేస్తా, మళ్ళీ 630 సంథింగ్ అని రాస్తా. మళ్ళీ ఏంది 82970 సంథింగ్ అని మళ్ళీ. అన్ని ఫోను నంబర్సే రాసుకున్నా. ఒక ఒక 1000 ఫోను నంబర్స్ అయినాయి నా లిస్ట్. 1000 ఫోను నంబర్స్ అయిన తర్వాత వచ్చాడు. మా ఫ్రెండొచ్చాడు. "అరేయ్! భాషాకి ఫోను చెయ్యి" అన్నాడు. ఇప్పుడు భాషాకి ఫోను చేయమని ఫ్రెండొచ్చాడు. నేనేమో అన్ని నంబర్స్ ఉన్నాయిగా, అన్ని నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు భాషాకి ఫోను చేయాలా? మరి అన్ని నంబర్స్ పట్టుకొని భాషాకి ఫోను చేయాలంటే ఇప్పుడు కుదరదే. ఎందుకు? నంబర్స్ నాకు తెలీదు గదా! ఏ నంబర్ ఎవడిదో తెలీదు గదా! ఏ నంబరు ఎవడిదో నాకు తెలీదు. అర్థమైందా? ఏ నంబర్ ఎవడిదో నాకు తెలియనప్పుడు నేనెలాగా కాల్ చేయాలా? సరే ఇదిగో 9848 ఏదో లాస్ట్ నంబర్ గుర్తుందని కొట్టా. కొడితే వెంటనే ఇంకోడికెళ్ళింది. భాష బదులు ఇంకొక రాంగ్ నంబర్‌కి ఇంకోటికెళ్ళింది. సాయి కుమార్‌కెళ్ళింది. భాష బాగున్నావా? అని అడిగా. "ఏయ్! హూ ఆర్ యూ? ఐ యామ్ సాయి కుమార్ హియర్. వై ఆర్ యూ కాలింగ్?" అరెరెరే! సారీ తప్పైపోయింది. అంటే దీనివల్ల ఏంది మిస్టేక్ అవుతుంది. అంటే నేను చెప్పేదేంటంటే, వీటిని మనం సర్వర్ ఐపీ అడ్రెస్‌లు అనుకుందాం కాసేపు. ఈ సర్వర్ ఐపీ అడ్రెస్‌ల వల్ల మనకు అర్థం గాదు. అంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సరే రీచ్ అవ్వాలంటే సర్వర్ ఐపీ అడ్రెస్‌లతోటి రీచ్ అవ్వడం కష్టం. అందుకని సర్వర్ ఐపీ అడ్రెస్ రీచ్ అవ్వడం కష్టం గాబట్టి ఇప్పుడు డొమైన్ నేమ్స్ ఉన్నాయి. ఫేస్‌బుక్. దాని ఐపీ అడ్రెస్ సంథింగ్. గూగుల్ దాని ఐపీ అడ్రెస్ సంథింగ్. అంటే ఇది ఇట్లా. అంటే నేను ఫోన్ బుక్ ఎట్లా మెయింటైన్ చేశాను ఇట్లా. అర్థమైందా? ఫోన్ బుక్ ఎట్లా మెయింటైన్ చేశాను అట్లా. అంటే ఎట్లాగా? యెస్. ఇప్పుడు ఫోన్ బుక్ లాగే ఐపీ అడ్రెస్‌లు నేను మెయింటైన్ చేస్తా ఇట్లా. అంటే ఇక్కడ ఏం రాస్తాను తెలుసా? గూగుల్ యెస్. అర్థమైందా? ఇక్కడేంది 1.2.3.4 ఫేస్‌బుక్. ఇక్కడేంది 5.6.7.8 అర్థమైందా? ఇలాగా మెయింటైన్ చేస్తా. మళ్ళీ ఇక్కడేంది ఫ్లిప్‌కార్ట్ అదే 9.10.11.12 ఇలా మెయింటైన్ చేస్తా. అప్పుడేమైద్ది ఎప్పుడైతే ఇక్కడ నువ్వు ఇదిగో ఇక్కడ ఫేస్‌బుక్ అని టైప్ చేసావో ఫ్రెండ్స్. అర్థమైందా? సో, ఫేస్‌బుక్ అని టైప్ చేసావో ఇలా ఇక్కడికెళ్ళిపోయి దానికి సంబంధించిన ఐపీ అడ్రెస్ రీచ్. మళ్ళీ దానికి ఐపీ అడ్రెస్ అంటే ఏంది? సర్వర్ యాక్చువల్‌గా. దీని ప్రకారం ఆ సర్వర్‌కి రీచ్ అయ్యిద్ది. ఇక్కడికి రీచ్ అయ్యిద్ది. అక్కడికి రీచ్ అయ్యి అప్పుడు ఇక్కడ ఈ గూగుల్ కంటెంట్ దీంట్లో ఉంది యాక్చువల్‌గా. అందుకోసం నీ గూగుల్ కంటెంట్ చూడగలుగుతున్నావు నీ ల్యాప్‌టాప్ ద్వారాగా. సో, ఇదంతా ఎవరు చేస్తున్నారు ఈ పని మధ్యలో ఉండి ఒక మీడియేటర్ చేస్తున్న వాడే DNS. వాడు చేస్తున్నాడు ఈ పనంతా. అంటే హోస్ట్ నేమ్‌ని ఐపీ అడ్రెస్‌గా, ఐపీ అడ్రెస్‌ని హోస్ట్ నేమ్‌గా, వెబ్‌సైట్ అడ్రెస్‌గా మార్చే వ్యక్తి ఇదే DNS. సో, దీన్నే మనం ఫోన్ బుక్ లాగా అనుకోవాలి. అంటే దేని ఎదురుగా ఐపీ అడ్రెస్ ఉంటే దానికి సంబంధించిన కంటెంట్‌కెళ్ళిద్ది. అంటే లింక్ చేస్తాం మనం. విత్ ద హెల్ప్ ఆఫ్ DNS. లింకింగ్. సో, ఈ ఫేస్‌బుక్ అనేది ఈ ఐపీ అడ్రెస్‌కి లింక్ అయింది. అంటే అర్థమైంది ఇప్పుడు ఇక్కడుంది అబ్బా! ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్ ఐపీ అడ్రెస్ ఏంది? ఇక్కడ 10.5.7.8 అనుకో.
ఇది ఐపీ అడ్రస్ ఇది అనుకో. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ లో కంటెంట్ ఏముందంటే ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ లో కంటెంట్ ఏం పెట్టాను తెలుసా? బుక్స్ సేల్స్ పెట్టా. ఎక్కడ ఈ కంటెంట్ ఇక్కడ ఉంది. బుక్స్ సేల్స్ కంటెంట్ ఇది యాక్చువల్‌గా. బుక్స్ సేల్స్ కంటెంట్. సో దీన్ని కాన్ఫిగర్ చేయటం నేను తప్పుగా చేశా. ఏమని చేశాను? బుక్స్ సేల్స్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. బుక్స్ సేల్స్ దాన్ని నేనేం చేశానంటే ఇదిగో ఇక్కడ ఉన్నాడు రెడ్ బస్ ఉన్నాడు. redbus.com.in ఉన్నాడు. వాడికి నేనేం చేశానంటే ఇదిగో పొరపాటులో 10.5.7.8 కొట్టా. అంటే దీన్ని కాన్ఫిగర్ చేసేసా. అడ్రెస్‌లో అట్లా రాసుకున్నా నేను. దీన్ని కాన్ఫిగర్ చేశా. ఏంది? ఐపీ అడ్రెస్ దీనికి పెట్టా. పొరపాటులో రెడ్ బస్ ఇయ్యాల్సిన దాన్ని దానికిచ్చి దీన్ని ఇంకో దానికిచ్చా. బుక్స్ దానికేమో రెడ్ బస్ ఇచ్చా. రెడ్ బస్‌కేమో బుక్స్ ఇచ్చా. అంటే అర్థం ఏంది ఇక్కడ? ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి. ఏబీసీ బుక్ సెంటర్ అని ఉంది. ఏబీసీ బుక్ సెంటర్. దానికేమని ఇచ్చా తెలుసా? రెడ్ బస్ దాన్ని ఇచ్చా నేను. ఆ రెడ్ బస్ ఎక్కడుంది? రెడ్ బస్‌ది ఇక్కడ సర్వరు ఇది ఇక్కడ ఉందనుకో. ఆ సర్వర్ ఇక్కడ ఉంది. రెడ్ బస్ సర్వర్ ఇది యాక్చువల్‌గా. ఏబీసీ బుక్ సెంటర్ ఇది. అవునా? ఏబీసీ బుక్ సెంటర్. సో రెడ్ బస్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి రెడ్ బస్ ఇక్కడ ఉంది. దాని ఐపీ అడ్రెస్ ఎంత తెలుసా? ఐపీ చూడండి. 201.20.10.5 దీని వెబ్‌సైట్. రెడ్ బస్‌లో అంతా వెబ్ కంటెంట్ ఏందో రెడ్ బస్ కంటెంట్ ఉంది. మొత్తం రెడ్ బస్ కంటెంట్ ఉంది. నేనేం చేశాను తెలివిగా రెడ్ బస్ కంటెంట్ ఇక్కడ ఉంది యాక్చువల్‌గా. నేనేం చేశాను తెలుసా? మర్చిపోయి ఈ ఈ ఇదేదైతే బుక్ ఉందో రాసుకున్నా కదా నోట్‌బుక్ లాగా మనం. సో ఏదైతే ఏబీసీ బుక్ సెంటర్ ఉందో దాని ఎదురుగా ఏం రాశానంటే ఈ ఐపీ అడ్రెస్ రాశాను. ఎవరిది ఇది? రెడ్ బుక్ ఓడిది. రెడ్ బస్ ఓడిది. 201.20 అవునా? 16 సంథింగ్ రాసేసా. సో దీన్ని ఈ రెండిటిని కాన్ఫిగర్ చేశా నేను. ఈ ఫోన్ బుక్ లాగా. దీన్ని కాన్ఫిగర్ చేశా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏబీసీ బుక్ సెంటర్ అని కొట్టంగానే నువ్వు ఈ ఐపీ అడ్రెస్‌కెళ్ళిద్ది. ఈ ఐపీ అడ్రెస్ అంటే ఇది. దీని కంటెంట్ నువ్వు రీచ్ అవుతున్నావు. అంటే ఏబీసీ బుక్ సెంటర్ అని టైప్ చేయంగానే కంటెంట్ ఎవరిదొచ్చిందంటే, "ఏయ్! బస్సులు బుక్ చేసుకోరా బాబు" అనొచ్చింది. ఇదేందిరా? ఏబీసీ బుక్ సెంటర్ అనొస్తే బస్సులు బుక్ చేసుకోమని వస్తాడేంటి వీడు? అంటే అక్కడ ఏం చేసాడు ప్రాబ్లమ్. ఐపీ అడ్రెస్ ప్రాబ్లమ్. అంటే ఒక సర్వర్ నుంచి కాన్ఫిగర్ చేయాల్సింది ఇంకో సర్వర్‌కి కాన్ఫిగర్ చేసావు. ఆ సర్వర్ ఐపీ అడ్రెస్ ఇవ్వాల్సింది ఈ సర్వర్ ఐపీ అడ్రెస్ ఇచ్చావు. అంటే నువ్వు ఏబీసీ బుక్ సెంటర్ .com కొట్టంగానే డైరెక్ట్‌గా రెడ్ బస్ కంటెంట్ వచ్చింది నీకు. సచ్ ఎ వే థట్ యూ మేడ్ ఎ మిస్టేక్ అంటున్నా నేను. అలా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాల. అక్కడ ఐపీ అడ్రెస్‌ని ఇక్కడ ఈ డొమైన్ నేమ్ తోటి కాన్ఫిగర్ చేయడం ఇంపార్టెంట్ అంటున్నా నేను. అర్థమైందా? సో, ఇప్పుడు రెడ్ బస్ అనేది అవునా? దీంతో కాన్ఫిగర్ చేసావు. దీంట్లో ఏమో బుక్స్ ఉన్నాయి. ఇది ఏబీసీ బుక్ సెంటర్ సర్వర్ అయితే, ఇది ఏబీసీ బుక్ సెంటర్ సర్వర్ ఐపీ అడ్రెస్ అయితే, దాన్ని తీసుకెళ్ళి రెడ్ బస్‌కి ఇచ్చావు. రెడ్ బస్ అన్ని తీసుకెళ్ళి ఏబీసీకి ఇచ్చావు. 2 మిస్ మ్యాచ్. సో, దీనివల్ల ఏమవుతుంది? కాన్ఫిగర్ ప్రాబ్లమ్. యెస్. సో, ఇదంతా కూడా మనం డీఎన్ఎస్ అంటాం. డీఎన్ఎస్. అంటే ఇంటర్నల్‌గా ఇదంతా జరుగుతుంది నీకు తెలియకుండానే. వి ఆర్ మెయింటైనింగ్ లైక్ థిస్. ఒక ఫోన్ బుక్కే మెయింటైన్ అవుతా ఉంటది. లోపల ఒక ఫోన్ బుక్కే మెయింటైన్ అవుతా ఉంటది. సో, ఇదంతా చేసేవాడు డీఎన్ఎస్ఏ. యెస్. అందుకనే ఇప్పుడు మనం ఏం చేసాం? ఫ్రెండ్స్. మనం ఏం చేసాం ఇప్పటిదాకా? డీఎన్ఎస్‌తో ఆగిపోయాం మనం. లోడ్ బ్యాలెన్సర్‌తో ఎక్కడి దాకా ఆగిపోయాం? డీఎన్ఎస్‌తో ఆగిపోయాం. అర్థమైందా? డీఎన్ఎస్‌కి ఇదిగో ఐపీ అడ్రెస్. ఇది సర్వర్. ఈ సర్వర్‌లో కంటెంట్ ఉంది. అప్పుడు మనం డీఎన్ఎస్‌తో ఆగిపోయాం. డీఎన్ఎస్ ఏదైతే ఉందో డీఎన్ఎస్‌ని కాపీ చేసుకొని మనం బ్రౌజర్‌కెళ్ళి రాత్రి ఫ్రెండ్స్. మనం బ్రౌజర్‌కెళ్ళి ఈ డీఎన్ఎస్ నేమ్ ఇక్కడ బ్రౌజర్‌లో ఇచ్చాం. హిట్ చేస్తే డైరెక్ట్‌గా ఈ ఐపీ అడ్రెస్ ఉంది కాబట్టి సర్వర్‌కి రీచ్ అయ్యాం. ఎందుకు? మనం కాన్ఫిగర్ చేశాం కాబట్టి. సరే ఈ గొడవ పక్కన పెడదాం. ఇప్పుడు ఇలా గాకుండా మనం ఏం చేస్తాం? ఫ్రెండ్స్. ఒక డొమైన్‌ని పర్చేజ్ చేసుకుంటాం. వి నీడ్ టు పర్చేజ్ ఎ డొమైన్. ఆ డొమైన్‌ని ఇక్కడికి లింక్ చేస్తాం. అప్పుడేం జరిగిద్ది? అప్పుడు డీఎన్ఎస్ ఈ డొమైను, ఈ డీఎన్ఎస్, ఐపీ అడ్రెస్ ఇట్లా ట్రావెల్ అవుతా ఉంటాయి. అప్పుడు అర్థమైద్దనమాట. ఫోన్ బుక్ ఉంది గదా! ఫోన్ బుక్ మెయింటైన్ అవుతుంది గదా! ఆర్ నో? ఫోన్ బుక్ మెయింటైన్ అవుతా ఉంటది గదా! అందువల్ల అది మెయింటైన్ అవుతుంది. ఐపీ అడ్రెస్. ఈ ఐపీ అడ్రెస్ ఏంది? 1.2.3.4 దట్స్ ఇట్.
అర్థమైందా? ఈ డొమైన్ నేమ్ ఏంది? abcbank.com. ఇది నా డొమైన్ నేమ్, abcbank.com డొమైన్. సో ఇప్పుడు ఈ డొమైన్ నేమ్ ని ఎస్ ఫ్రెండ్స్, ఇది ఉందే, ఇది ఐపీ అడ్రస్ కి లింక్ చేస్తాం. దట్స్ ఇట్. ఎప్పుడైతే లింక్ చేశానో ఎస్ స్ట్రైట్ అవే ఇదిగో ఇక్కడ కంటెంట్ ఎవడైతే ఇచ్చాడో ఇదిగో మనం ఇక్కడ www.abc.com అని టైప్ చేస్తే ఎస్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఎస్ ఇదిగో ఇది ఇలా సర్వర్కి రీచ్ అయ్యి ఈ కంటెంట్ నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. మళ్ళీ ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా వస్తాను. ఇది స్టోరీ. అంటే ఆ డొమైన్ ని మనం పర్చేజ్ చేయాల కాబట్టి మనకి రాత్రి క్లాస్ అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజు క్లాస్ అర్థం కాదు. పర్చేజ్ చేసుకొని మనం దీన్ని కాన్ఫిగర్ చేసుకుంటే అప్పుడు ఐపీ అడ్రస్ పరంగా ఎస్ నీకు కంటెంట్ రీచ్ అయ్యి అక్కడి నుంచి ఇట్లా వస్తాయి. సో ఐపీ అడ్రస్ లేకుండా మనం రీచ్ అవ్వలేము. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీచ్ ఎనీ సర్వర్ వితౌట్ ఐపీ అడ్రస్. వాట్ ఇస్ దిస్? It is not possible to reach any server without an IP address. It requires an IP address if you want to reach the website server. If you want to reach the server, yes. సో అలాగా ఆ విధంగా మనం పర్చేజ్ చేస్తాం. చూసారా, ఇది భాషా టెక్నాలజీ పర్చేజ్ చేసి అంటే మేక్ ఇట్ యువర్స్ యూ అంటాడు అనుకో, అప్పుడు చూపిస్తాడు ఫ్రంట్. చూసారా ఇలాగా. సో అక్కడ చూపించాడు, బాబు పర్ ఇయర్ కి అయితే ఇంత అయిద్దమ్మా, ఇదిగో దానికి సంబంధించి అయిద్దమ్మా, అదమ్మా ఇదమ్మా, మేక్ ఇట్ యువర్స్. భాషా టెక్నాలజీ ఇన్ని కూడా ఉంది, ఇదైతే ఇదైద్దమ్మా, మళ్ళీ మేక్ ఇట్ యువర్స్. చూసారా, ఇట్లా ఈ విధంగా మనం కార్డ్ చేయొచ్చు. సో కంటిన్యూ అన్నాం అనుకో, సింపుల్ గా ఇట్లా మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేస్తే వాడు అన్ని అడుగుతాడు. చూసారా, మొత్తం ఇదంతా టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది మొత్తం, ఇదంతా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలంట. కంటిన్యూ టు కార్ట్ అని కొట్టాలి. ఇక్కడ మనకి అప్పుడప్పుడు మనం ఇస్తా ఉంటామే అఫీషియల్ ఈమెయిల్స్, వాటికి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అఫీషియల్ ఈమెయిల్స్ basha@bashatechnologies.com అఫీషియల్ ఈమెయిల్ ఇస్తాడు కదా కొంతమంది. ఇప్పుడు నువ్వు సపోజ్ ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యావనుకో, saikumar@tcs.com అని ఇస్తున్నారంటే ఎవరు ఇస్తారు? ఫస్ట్ వాడు పర్చేజ్ చేసుకుంటాడు గోడాడి నుంచి ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కి ఇన్ని కావాలి నాకని. ప్రొఫెషనల్ ఈమెయిల్స్ నాకు ఒక 100 కావాలి, నాకు ఒక 2000 కావాలి, మాకు 1,00,000 మంది కావాలండి. ఎందుకంటే మా కంపెనీలో 1,00,000 మంది ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన ప్రతి వాడికి కూడా అఫీషియల్ ఈమెయిల్ ఐడి నేను ఇవ్వాలి. ఇవ్వాలంటే 1,00,000 ప్రొఫెషనల్ ఈమెయిల్స్ నువ్వు కొనుక్కోవాలి. తప్పదు అది. 1,00,000 ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కొనుక్కోవాలి. కొనుక్కుంటే గానీ ఆ ఈమెయిల్ ఐడి తయారు చేసి నీకు ఇవ్వలేను నేను. కొనుక్కోవాలి ఇదంతా. అంటే కొనుక్కున్నందుకు కూడా ఇది ఇంత పే చేయాల మనం. చూసారా, ఇంత పే చేయాలి మనం. ఇలా కొనుక్కుంటారు వాడు. కొనుక్కొని మనకు అవుట్‌లుక్ లో మనం చూసుకుంటాం. ఇదంతా లాగిన్ అయిపోయి రియల్ టైమ్‌లో అదే కదా! రియల్ టైమ్‌లో వాళ్ళు కొనుక్కుంటారు ఇదన్నీ. ప్రొఫెషనల్ ఈమెయిల్స్ స్పేస్ కొనుక్కుంటారు. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళ పేరు మీద ఒక మెయిల్ ఐడి తయారు చేస్తారు వెంటనే. యెస్. సుధాకర్ సంథింగ్, కేకే సంథింగ్, వాళ్ళ నేమ్, ఇంటి నేమ్ అదంతా చేసి @TCS సంథింగ్. అంటే ముందుగానే వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. బిల్డ్ క్రెడిబిలిటీ విత్ ఏ కస్టమ్ ఈమెయిల్ అడ్రస్. దాన్నే మనం అఫీషియల్ ఈమెయిల్ ఐడి అంటాం. అర్థమైంది ఇదంతా. ఓకేనా? సో ఇప్పుడు కార్ట్ కొట్టేసామనుకో అట్లా. అలాగా మనం డొమైన్ ని పర్చేజ్ చేసుకుంటాం ఏదైనా సరే. చూసారా తిరుగుతా ఉంది. ఎస్. సో ఎస్ టోటల్ గా ఎంత ఇచ్చింది బాస్? ఫస్ట్ ఏమో ₹1 చూపించాడు, ఇప్పుడు ఎంత? ₹6,750. అంటే ఇది 3 సంవత్సరాలకి. లేదు నేను 1 సంవత్సరమే కట్టుకుంటా అంటే 1 సంవత్సరం. అంటే ఎంత తగ్గిద్ది ఇక్కడ? 4,000. చూసావా, 4,000 నువ్వు పే చేస్తే ఇది వాడు నీకు అమ్మేస్తాడు. అర్థమైందా? అట్లా. సో ఆ విధంగా. లేదు భాషా టెక్నాలజీస్ తీసేయాలంటే ఇదిగో ఇది క్లిక్ చేయి, తీసేస్తావు. అప్పుడు ఇంకా తగ్గిద్ది టోటల్. అప్పుడు 19 అంటే ఇంతకొస్తది నీకు. సో ఇక డొమైన్ ప్రొటెక్షన్ అనేది ఇంకా అవన్నీ సాగొడతారు. ఇదిగో చూసారా, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇండివిడ్యువల్. ఎస్, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఫర్ ఇండివిడ్యువల్ యూజర్స్ ఎన్ని కౌంట్ పెంచుకుంటాను నేను. చూసారా, కౌంట్ పెంచుకుంటే చాలు. ఆ కౌంట్ ప్రకారం ఒక 4 ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇస్తాడు. అర్థమైందా? సో మళ్ళీ మనం 12 months గా 1 month గా ప్రొఫెషనల్ 36K చేసుకోవాలి. దాన్ని బట్టి అమౌంట్. నువ్వు కంపెనీలో జాయిన్ అయిన పాటనే నీ పేరు మీద ఇస్తాడే, భాషా షేక్ @TCS.com అని ఎట్లా ఇస్తున్నారు అనుకున్నావు? వాడు ముందు ఇక్కడ పర్చేజ్ చేసుకుంటాడు ప్రొఫెషనల్ ఈమెయిల్స్. అక్కడి నుంచి తయారు చేసి నీకు ఇస్తాడు. అప్పుడు అది వర్క్ అయింది. అది అవుట్‌లుక్ లో చూసుకుంటాం మనం రియల్ టైం.
అంటే ఆ కంపెనీ అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నీకు అర్థం కావాలని ఇవన్నీ చూపిస్తున్నాను. అంటే ఫస్ట్ ఏదైనా సరే ఎవరైనా కంపెనీ వాళ్ళు అట్లా చేసుకుంటారని. సార్ ఉన్న డొమైన్స్‌ని పర్చేజ్ చేయగలమా మనం? దాన్ని కొడితే ఏమైంది సార్? దాన్ని కొడితే రావు. దాన్ని కొడితే రావు. ఇప్పుడు సపోజ్ ఉంది టీసీఎస్ అని కొట్టాం మనం. టీసీఎస్ అని కొట్టి ఎంటర్ కొట్టామనుకో, చూడు ఏం చూపిస్తాడు వాడు. బాబు టీసీఎస్ డాట్ కామ్ అనేది సమ్‌వన్ హాస్ టేకెన్. నీకు కావాలంటే ఇది ఫీజ్. వాడి దగ్గర ఈడు మాట్లాడి మనకి ఇప్పిస్తాడు. అర్థమైందా? మనం నమ్మాలది. ఆ! వర్కౌట్ అవ్వదది. కాతే మనం చూసుకొని వదిలేయాలి అంతే. ఇదైతే ఖాళీగా ఉంది. టీసీఎస్4 డాట్ ఇన్ 699 అట్లా. అర్థమైందా? సో, ఇవన్నీ గూడా మనం తెలుసుకోవాలి. అంటే డొమైన్స్‌ని పర్చేజ్ చేసుకోవాలి. ఆ తర్వాత హోస్టింగర్ గూడా ఉంది. హోస్టింగర్. యెస్. చూసారా? ఇది కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. హోస్టింగర్. బై డొమైన్. అర్థమైందా? ఇట్లా కొడితే చాలు. హోస్టింగర్. థిస్ ఈస్ వాట్ ఇంకా చాలా తక్కువలో నేను అమ్ముతానంటాడు. ఎవరు? వీడు. హోస్టింగర్. అర్థమైందా? ఇదంతా చూసారా? యెస్. కావాలంటే చెప్పండి మీకు అంటాడు. అర్థమైంది. ఇక్కడికెళ్తే చాలు డొమైన్. డొమైన్ ఇక్కడ పర్చేజ్ చేసుకో. డొమైన్ ఇక్కడ పర్చేజ్ చేసుకొని ఇందాక మనం చెప్పాం కదా! భాష టీఈసీహెచ్ఎన్ఓఎల్ఓ టెక్నాలజీస్. టీఈసీహెచ్ఎన్ఓఎల్ఓజేఈఎస్ టెక్నాలజీస్ ప్లస్ ఎంటర్ బటన్. అంటే ఆ డొమైన్ ఉందా లేదా వెతుకుతున్నా. యెస్ ఉంది. రూ. 499 వస్తదండి అంటున్నాడు వాడు. కార్ట్ కొడతా. అట్లా మనం పర్చేజ్ చేసుకోవాలి. యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా? డొమైన్స్‌ని మనం పర్చేజ్ చేసుకొని వాడుకుంటాం. యెస్. 2 ఇయర్స్‌కైతే ఇంత, 1 ఇయర్‌కైతే ఇంత, 3 ఇయర్స్‌కైతే అంత. రేట్లు తక్కువగా ఉన్నాయా లేవా ఇక్కడ? సో, ఈ పేమెంట్ కూడా ఇట్లా, ఇలా పేమెంట్ చేయొచ్చు నువ్వు. యూపీఐనా ఇదా? అదా? ఇదా? చూసుకో. యెస్. మరి రియల్ టైమ్‌లో ఎవరన్నా కావాలంటే వాళ్ళే అప్లై చేసుకుంటారు. వాళ్ళు కూడా కొనుక్కోవాల్సింది. పర్చేజ్ చేసుకోవాల్సింది. దట్స్ ఇట్. అదర్‌వైస్ నో. నథింగ్. సో, ఆ విధంగా మనం డొమైన్స్‌ని పర్చేజ్ చేసుకొని, ఆ డొమైన్స్‌ని తగిన ఐపీ అడ్రెస్‌కి కాన్ఫిగర్ చేసుకొని, ఆ డొమైన్‌ను ప్రెస్ చేసిన వెంటనే ఆ ఐపీ అడ్రెస్‌కి రీచ్ అయ్యి, ఆ ఐపీ అడ్రెస్‌లో ఉన్న కంటెంట్ యెస్. ఆ ఐపీ అడ్రెస్ ద్వారాగా సర్వర్‌కి రీచ్ అయ్యి, ఆ సర్వర్‌లో ఉన్న కంటెంట్‌ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డొమైన్. యెస్. అర్థమైందా? అంటే ఆ ఐపీ అడ్రెస్‌ని దీనికి లింకప్ చేస్తాం. యెస్. దానిని మనం ఏమంటాం? డీఎన్ఎస్. యెస్. దానిని ఐపీ అడ్రెస్‌కి ఇటు, దీన్ని అటు కన్వర్ట్ చేసి పెడతా ఉంటది. ఎవరు? డీఎన్ఎస్. మధ్యలో తిరుగుతా ఉంటదన్నమాట. మీడియేటర్. వెళ్ళిన వెంటనే దీన్ని, వెళ్ళిన వెంటనే దాన్ని ఇటు షిఫ్టింగ్. యెస్. కన్వర్టింగ్. హోస్ట్ టు ఐపీ, ఐపీ టు హోస్ట్. డొమైన్ టు హోస్ట్. ఓకేనా? డొమైన్ నేమ్, వెబ్‌సైట్ నేమ్, హోస్ట్ నేమ్ ఇట్లా. ఓకేనా? ఓకే. సరే సార్ బాగుంది ఇదంతా గూడా. ఇప్పుడు రియాలిటీలో చూస్తే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు చూస్తే హూ హూ ఈస్ డొమైన్ అంటారు. చూసారా? హూ ఈస్ మీరు హూ ఈజ్ అని ఇట్లా టైప్ చేసి ఇట్లా కొట్టారనుకో చూడండి. యెస్. హూ ఈజ్ డేటాబేస్ సెర్చ్ ఇట్లా కొట్టారా? ఇలా క్లిక్ చేయండి మీరు. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీరు టీసీఎస్.కామ్ అని టైప్ చేయండి. ప్లస్ ఎంటర్ బటన్. ఏదో ఒకటి. చూసారా? ఏంటి దాని రిజల్ట్. యెస్. చూసారా? ఇది బాబు డొమైన్ నేమ్ ఇదమ్మా. సో, రిజిస్ట్రేషన్ ఇది. సో, ఫర్ రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్ ఇక్కడమ్మా. సో, అది ఎప్పుడు పర్చేజ్ చేశారు? యెస్. అప్‌డేటెడ్ ఇదమ్మా. పర్చేజ్ చేసిన క్రియేషన్ డేట్ 1997 ఇదంతా గూడా వచ్చేస్తుంది. చూసారా? కాంటాక్ట్ పర్సన్ వీళ్ళు. వీళ్ళు ఇక్కడ కొన్నారు, అక్కడ కొన్నారు టోటల్‌గా. అంటే మనకెప్పుడైనా సరే కొంతమందేందంటే, ఇదిగమ్మా ఇది మా కంపెనీ. మా కంపెనీ 30 సంవత్సరాల నుంచి ఉంది చెక్ జేసుకోమ్మా. 20 ఏళ్లయింది చెక్ జేసుకోమ్మా అంటారు కొంతమంది. గుర్తుందా? ఆ! అప్పుడు మనకి ఇచ్చేవాళ్ళు. ఆ! మేము కంపెనీ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయిందండి. ఆహా! అట్లాగా. మీ కంపెనీ డొమైన్ నేమ్ జెప్పండి. వెబ్‌సైట్ నేమ్. యెస్. ఆ వెబ్‌సైట్ నేమ్ యువర్ కంపెనీ వెబ్‌సైట్ నేమ్ డాట్ కామ్ అని కొట్టు చాలు. అప్పుడు సెర్చ్ కొట్టు. ఆ కంపెనీ వెబ్‌సైట్ ఎప్పుడు క్రియేట్ అయిందో కూడా తెలిసిద్ది. సో, ఆ విధంగా మనం అక్కడ లూప్ హోల్స్ పెట్టుకోవచ్చండి. యెస్. అర్థమైందా? ఎక్కడ పర్చేజ్ చేసామో తెలిసిపోతది. ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ అని కొట్టామనుకో సపోజ్. ఎవరు వీళ్ళు? ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు ఎక్కడ ఎప్పుడు తయారైంది? ఎప్పుడు చూసారా? క్రియేషన్ డేట్ 2007. లేదు లేదు నేనెప్పుడు 2000 సంవత్సరంలోనే ఉన్నానంటే ఎక్కడున్నారు నువ్వు? నీవు డేటా ఎప్పుడు? తయారే ఇప్పుడు. అప్పటి నుంచి నువ్వున్నావు. యెస్ ఎక్కడ? గోడాడీ.
సో ఏంటి ఇదంతా ఇవి కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఎస్ ఇది. అంటే దాంట్లో ఏదన్నా నీకు ఇష్యూస్ గాని ఏమన్నా గాని ఉంటే వీళ్ళకి డైరెక్ట్‌గా ఫోన్ చేయొచ్చు. యెస్. ఎక్కడ రిజిస్ట్రేషన్ కంట్రీ ఎక్కడ? యెస్. అర్థమైందా? ఇవంతి వీళ్ళు మొత్తం టోటల్‌గా. సో టోటల్ అన్నీ ఉంటాయి. సార్ ప్రతిదానికి ఉంటాయా? అన్నీ మొత్తం టోటల్‌గా ఉంటాయి. అర్థమైందా? యెస్. ఇవన్నీ. సో కాబట్టి మీరు ప్రత్యేకంగా డాక్యుమెంట్స్ అంటే కంపెనీస్ వాటన్నిటి చూసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలా. అది కొంతమంది ఇప్పుడే ఫ్రెష్‌గా తయారు చేసేసి, ఫ్రెష్‌గా చేసి యెస్ వి ఆర్ వెరీ మచ్ లీడింగ్ ఆర్గనైజేషన్. ప్లీజ్ కమ్ టు మీ. విల్ ప్రొవైడ్ యూ జాబ్స్ అంటారు. అబ్బా! ఆ! 2 డేస్ బ్యాక్ తయారైంది. నాలుగో రోజు నీకు ఇంటర్న్‌షిప్ ఇస్తాం. అది ఇస్తాం, అట్లిస్తాం, ఇట్లిస్తాం. ఇక తిరుగులేదా? అసలు నువ్వేం లేదు. వచ్చి కాఫీ తాగి టేబుల్ మీద నిద్రపో అంతే. అంతా మేము చూసుకుంటాం. అంతా మీ అంతా ఇంగ్లీష్ వద్దు. అంటే సబ్జెక్ట్ లైనెక్స్, డెవాప్స్ అన్నారు మా సార్ అది. అసలు ఏమి వద్దు. మరేం గావాలా? జస్ట్ జేబులో ఒక పెన్ను పెట్టుకొని రా ఆఫీస్‌కి. లంగోటా, సొక్కా ప్యాంట్ ఒకటేసుకొని చాలు. తర్వాత ఏదైనా ఫైలో ఏదో పట్టుకొని రా చాలు స్టైల్‌గా. తర్వాతొచ్చి ఏం చేయి నిద్రపో ఏం గాదు. ఆ! సాలరీస్ అన్నీ మేమిస్తాం. ఎన్ని నెలలు? ఒక నెల. రెండో నెలలో ఇంటికి పంపిస్తాంగా. ఏంది? రెండో నెలలో ఇంటికి పోవచ్చుగా ఈజీగా. ఆ! నెలే. అంటే అప్పటికి నువ్వు రెస్ట్ ఎక్కువైపోద్ది. బల్ల మీద పడుకోవడం, చేయడం అంత కష్టంగా ఉంటది. కాబట్టి ఇయన్నీ గూడా టైమ్ వేస్ట్ ప్రాసెస్ చేసుకోకండి. ఆ! ముందు ముందు ఇక్కడికి రండి. ఫస్ట్ ఏం జేయాలా? యెస్. ఇక్కడ నేను సెర్చ్ చేశాను గదా! యెస్. గూగుల్‌లోకి వెళ్లి యెస్. హూ ఈస్ కొట్టు దాన్ని. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఎవడురా నువ్వు? నాకెందుకు మెయిల్ పంపించేస్తున్నావు? నువ్వెవడు? అప్పటి నుంచి వెతుకు ఇక్కడ. ఇక్కడ వెతికితే దాని స్టోరీ బయటపడిద్ది. యెస్. ఎవరు? ఏంది? అసలు ఉన్నదా? లేదా? ఏందనేది బయటపడిద్ది. దాని నుంచి మనం టోటల్‌గా తీసుకెళ్ళాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అంతేగాని గుడ్డిగా హమ్మయ్య! భలే ఉంది. అసలు అబ్బా! మంచి ఛాన్స్ దొరికింది. నో, 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 నో. అది కంటెంట్ చూసుకోవాలిక్కడ. అర్థమైందా? యెస్. అంటే లాస్ట్ మార్చ్‌లో తయారు చేసి, ఇదిగో మాకు 10 ఇయర్స్ ఉంది. మంచి గ్రోత్ ఉంది మా దగ్గర. మా దగ్గర జాయిన్ అవ్వండి. ఏం లేదు ఫస్ట్ కొంచెం ఇట్లా అట్లా ఉంటది. తర్వాత నీకు 1 మంత్ సాలరీ తర్వాత 2 మంత్స్ తర్వాత సాలరీ ఇస్తాం పో. నో. నాట్ వర్కౌట్. వర్కౌట్ అవ్వదది. హ్మ్. సో, ఇది ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏది పెడితే అది అట్లా డొమైన్స్ నేమ్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. వాటిని చెక్ చేసుకోవాలి. ఏ కంపెనీ అయినా సరే. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం సార్ అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్తే నీకు అర్థమైద్దని. ఇక్కడి నుంచి జరుగుతుంది ప్రాసెస్ అంతా అసల. డొమైన్స్ ఇక్కడి నుంచి పర్చేజ్ చేసుకున్నాం. పర్చేజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వాడు మనకిస్తాడు. ఇది మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇంకా ఏదైనా అందుబాటులో ఉందా సమాచారాన్ని సేకరించుకోవాలి యాక్చువల్‌గా ఈజీగా. ఎవరైనా ఇంతే సార్. అంటే రియల్ టైమ్ అనే ఎవరైనా ఇంతే చేయాల్సిందే. లేతే ఎక్కడి నుంచి వస్తది వాళ్ళకి? రియల్ టైమ్ అయినా, ఇంకోటైనా ఏ టైమ్ అయినా సరే ఇదే వస్తది. యెస్ ఫ్రెండ్స్. గుడ్. సో, ఆ విధంగా మనం పర్చేజ్ చేసుకుంటాం. యెస్. వి నీడ్ టు పర్చేజ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ వెండర్. ఓకే. ఆ వెండర్స్ చాలా మందున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరి దగ్గర నుంచి చేసుకుంటాం. సో, దీనికి స్పేస్ గురించి కూడా మనం డబ్బులు పే చేయాలి. యెస్. అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో పెడదామా? చాలా కాస్ట్ అయిద్ది. జీసీపీలో పెడదామా? కాస్ట్ అయిద్ది. ఆ! ఆ! అజ్యూర్‌లో పెడదామా? కాస్ట్ అయిద్ది. మరి స్టోరేజ్ కొనుక్కోవాలి గదా! దేనికైనా సరే. యెస్. ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో మనం సెట్ చేసుకోవాలి సర్వర్‌లు. ఓకే. సో, వెబ్ కంటెంట్ రన్ చేయడానికి మనకేం కావాలా? వెబ్ సర్వర్‌లు కావాలి. అదేంది హెచ్‌టిటిపి. హెచ్‌టిటిపి. సో, ఇది స్టోరీ. అయితే మనకి ఈ స్టోరీలో యెస్ ఫ్రెండ్స్. మనం నిన్నేం జెప్పాం? నిన్న జెప్తే అంటే ఇది అక్కడి నుంచి అక్కడికి అక్కడికి లింక్ అర్థమైపోయింది. అంటే స్టోరీ మనకర్థమైంది. సో, ఈ స్టోరీలో మనకి నిన్న చూసాం మనం. ఏం జూసాం? ఇదిగో ఈ రెండే చూసాం. ఏం సార్ ఒక 10 పెట్టొచ్చు గదా! 10 పెట్టడానికి అక్కడ మనం ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ మనం వాడేది. 10 పెడితే కొంచెం బిల్లొస్తది. నీకైనా ఎవరికైనా బిల్లొస్తది తప్పకుండా. అర్థమైందా? అట్లా బిల్లొస్తది. కాబట్టి ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈఎల్‌బి. దట్స్ ఇట్. ఈఎల్‌బి. సో, ఈఎల్‌బి అనేది ఇక్కడ సెండ్ చేస్తా ఉంటది. ఏది ఫ్రీగా ఉంటే అది. హెల్త్ చెక్ చేసుకుంటా ఉంటది. మన టైమ్ ఇంటర్వల్స్, హెల్త్ చెక్స్, హెల్తీ థ్రెషోల్డ్స్, అన్‌హెల్తీ థ్రెషోల్డ్స్ ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఏమైందంటే, సో, ఇది లోడ్ ఎక్కువైపోయింది. ఇది లోడ్ ఎక్కువైంది. దీనికి లోడ్ ఎక్కువైంది. దీనికి లోడ్ ఎక్కువైంది. యాక్చువల్‌గా మీరు చెప్పాలంటే నేను సీపీయూ మీద
ర్యామ్ మీద ఎస్, సిపియు మీద, ర్యామ్ మీద ఎస్, ఎస్ఎస్డి డిస్క్ మీద ఎస్, వీటన్నిటి మీద ఎస్ క్లాస్ ఉంది. ఆ క్లాస్ ఆల్రెడీ పంపించాను అందరికి, చేసుకోవాలి మరి పంపించాను ఈ క్లాస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ అది రిలవెంట్ అనమాట. ఆ టాపిక్ అది రిలవెంట్, కరెక్టే. ఇప్పుడు ఇదంతా ఉంది, అవునా? ఇక సర్వర్‌లో పడిపోయే స్థాయికి వచ్చేసినాయి. అంటే ఏంది, అప్ టు యెస్ ఫ్రెండ్స్ 90 రీచ్ అయింది ఇక. లోడ్ భరించలేదు, ఎక్కువైపోయింది లోడ్. అంటే 2 సర్వర్‌లో లోడ్ ఎక్కువైపోయింది. అరెరే! మరి 2 సర్వర్‌లో లోడ్ ఎక్కువైపోయింది, భారీ స్థాయిలో అయిపోయింది. అంటే ఇక ఏంది, ఈ సర్వర్‌లు ఇక అలాగా 92, 93, 100 అయ్యేసరికి మొత్తం కొలాప్స్. ఇది కూడా 100 అయ్యేసరికి మొత్తం కొలాప్స్. నో, 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 అట్లా అవ్వకూడదు. 90 వచ్చిన వెంటనే నాకు కొత్తగా మరొక 2 సర్వర్‌లో కావాలి, కొత్తగా మరొక 4 సర్వర్‌లు కావాలి అనేది మన ఎయిమ్. అంతే కదా! అంటే దేన్ని బేస్ చేసుకొని ఈ కొత్త సర్వర్‌లు తయారు చేయాలి? యెస్. లోడ్ యావరేజ్, సిపియు లోడ్ యావరేజ్‌ని బేస్ చేసుకొని మనం ఈ కొత్త సర్వర్‌లు తయారు చేయాలి. అయి ఎవరు జేస్తారు? ఆటో స్కేలింగ్ గ్రూప్. ఎలా జేస్తుంది? యెస్. మనం దానికి రాసివ్వాలి ఒక స్లిప్పు. మనం ఒక స్లిప్ రాసివ్వాలి. హే ఆటో స్కేలింగ్ గ్రూప్, ఎప్పుడైనా సరే సిపియు లోడ్ యావరేజ్ గాని 90 దాటిందంటే ఇదిగో ఒక 4 సర్వర్‌లు తయారు చేసేసేయి పలానా ప్లేస్‌లో అని మనం చెప్పాల. ఎవరికి? ఆటో స్కేలింగ్ గ్రూప్. ఏం రాయాలా? స్లిప్ రాసివ్వాలా. సో, స్లిప్. ఆ స్లిప్ రాసియకపోతే ఆటో స్కేలింగ్ గ్రూపు సర్వర్‌లు తయారు చేయదా? చేయదు. మరి ఆ స్లిప్‌లోనే ఉంది ఆ విషయం అంతా ఆ స్లిప్‌లోనే ఉంది. సో, అలాంటి స్లిప్‌నే, అలాంటి పేపర్‌ని మనం ఇక్కడ ఏమంటామంటే టెంప్లేట్ పిలుస్తాం. సో, ఏడబ్ల్యూఎస్‌లో మనకొక టెంప్లేట్ అనేది ఉంది. ఆ టెంప్లేట్‌లో మనం ఇవ్వాలి డీటెయిల్స్ అన్నీ. సో, ఆ టెంప్లేట్‌లో మనం ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తే, అప్పుడు ఆ టెంప్లేట్‌లో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా ఎప్పుడైతే సిపియు లోడ్ యావరేజ్ పెరిగిందో, అప్పుడు వెంటనే సర్వర్‌లు మనకు తయారు చేసి పెట్టిద్ది. ఎవరు? ఆటో స్కేలింగ్ గ్రూప్. So based on the template, the servers will be created automatically. Yes, friends, inside AWS Cloud. Yes, inside AWS Cloud. సో ఆటోమేటిక్‌గా సర్వర్స్ తయారవ్వటంతోటే దాంట్లో ఉన్న కంటెంట్ కూడా ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతది. యెస్, కంటెంట్ కూడా. ఎందుకు? టెంప్లేట్‌లో మనం ఇచ్చేస్తాం టోటల్‌గా. టెంప్లేట్‌లో మనం అన్నీ ఇచ్చేస్తాం. దాని ఈ సర్వర్‌లో కెపాసిటీ ఎంత? దాని ర్యామ్ ఎంత? దాని సిపియు ఎంత? దాంట్లో ఏ ఓఎస్ నడవాలి? దాంట్లో ఏ కంటెంట్, వెబ్‌సైట్ డిప్లాయ్‌మెంట్ కంటెంట్ ఉంది కదా! ఆ కంటెంట్ ఎలా డిప్లాయ్ చేయాలి? అదంతా టెంప్లేట్‌లోనే మనం ఇస్తాం. మనం చూసాం కదా! యూజర్ డేటా. యెస్ ఆర్ నో? యూజర్ డేటా. యెస్, యెస్. ఇట్లా బాక్స్ యూజర్ డేటా. యెస్. ఇక్కడ మనం స్క్రిప్ట్ రాసాం. యెస్. అలాగే మనం టెంప్లేట్‌లు ఇస్తాం. అంటే ఇక టెంప్లేట్‌లో ఇచ్చిన ప్రకారంగా అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూపు అదే క్రమంలో, అదే కాన్ఫిగరేషన్ తోటి, అదే కంటెంట్ తోటి నాకు 4 సర్వర్‌లు తయారు చేసి పెట్టిద్ది. 4 సర్వర్‌లు తయారు చేసి పెట్టిద్ది. ఎప్పుడు? ఫాస్ట్‌గా, ఇమ్మీడియేట్‌గా. మరిప్పుడు ఇది లోడ్ పెరిగిపోతా ఉన్నప్పుడు, ఇప్పుడు లోడ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా రావాలా? ఇలా వచ్చి దీన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. వెదర్ ద సర్వర్స్ ఆర్ రన్నింగ్ అని. కానీ, కానీ యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ, ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్‌లు తయారు చేస్తుంది బేస్డ్ ఆన్ ద టెంప్లేట్ ప్రకారం. కానీ సర్వర్‌లు తయారవ్వటానికి, ఈ కంటెంట్ అంతా దీంట్లో డిప్లాయ్ అయ్యి మళ్ళీ నీట్‌గా రన్ అవ్వటానికి కొంచెం టైం పట్టిద్ది గదా! అప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. లోడ్ ఎక్కువైపోయింది, కరెక్టే. నీ బాధ నాకు అర్థమైంది. లోడ్ ఎక్కువైన వెంటనే నేను సర్వర్‌లు తయారు చేస్తున్నా. ఓకే. కానీ సర్వర్‌లు తయారు చేసి, ఆ సర్వర్‌లో కంటెంట్ మొత్తాన్ని సిద్ధం చేసి నీకు అందించడానికి కనీసం కనీసం ఒక 10 సెకండ్సో, 15 సెకండ్సో టైం పట్టిద్ది. ఒక 100 సెకండ్సో. దయచేసి ఆ సెకండ్ లోపల నన్ను టచ్ చేయి బాబు. నేనేమో తయారవుతున్నా ఇప్పుడే. లోడ్ పెరిగిందన్నావు, కరెక్టే. లోడ్ ప్రకారంగా నేను సర్వర్‌లు తయారు చేస్తున్నా. ఎవరు? నా పేరు ఆటో స్కేలింగ్. ఎలా తయారు చేస్తున్నా? టెంప్లేట్ ఆధారంగా. మరి నేను సర్వర్‌లు తయారు చేసే పనిలో ఉన్నప్పుడు, ఇదిగో నాకు లోడ్ పెరిగింది, కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవడానికి నీ దగ్గరికొచ్చాను అనబాకు. ఎందుకు? సర్వర్‌లు నేను ఎలాగోలాగో తయారు చేస్తా. కానీ నువ్వు కొంచెం వెయిట్ చెయి అని చెప్పేసి మనం లోడ్ బ్యాలెన్సర్‌కి వెయిటింగ్ టైమ్ గూడా మనం సెట్ చేయాలి. వెయిటింగ్ టైమ్ గూడా సెట్ చేయాలి. ఎందుకంటే ఒక సర్వర్‌లో తయారవ్వడానికి యెస్ ఫ్రెండ్స్, ఒక సర్వర్‌ని మనం మాన్యువల్‌గా తయారు చేస్తేనే టైం పట్టిద్దా లేదా? మరి ఆటోమేటిక్‌గా సర్వర్‌లు తయారయ్యేటప్పుడు గూడా అది వన్ బై వన్నే చూసుకోవాలా. యెస్ ఆర్ నో? ఆ! మరి వన్ బై వన్ కంటెంట్ రన్ కావాలి కదా! ఒక సర్వర్ రెడీ అవ్వాలంటే దాని ర్యాము,
సెట్ కావాలా, దాని సిపియు సెట్ కావాలా, దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వాలా, దానికి సంబంధించిన డిస్క్ ఎంత ఒక 8 GB 10 GB మనం ఇస్తాం కదా అక్కడ, ఆ 10 GB అటాచ్ అవ్వాలా హార్డ్ డిస్క్ సర్వర్ కి. మళ్ళీ దీంతో పాటు ఎన్ఐసి కావాలి, మళ్ళీ దానికి సంబంధం అన్ని ఇవన్నీ వర్చువల్ లోనే జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు మళ్ళీ వెబ్ కంటెంట్ మనం ఇచ్చాం ఎక్కడ టెంప్లెట్ లో, టెంప్లెట్ లో ఇచ్చిన వెబ్ కంటెంట్ నడవాలి మళ్ళీ ఆ సర్వర్ లో. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే సర్వర్ రెడీ అయిపోద్ది. అప్పుడు సర్వర్ రెడీ అవుతుంది అయింది అన్నప్పుడు మాత్రమే ఇదిగో లోడ్ బ్యాలెన్సర్ రావాలి. అందుకని మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక సర్వర్ లో ఎస్ ఫ్రెండ్స్ కనీసం ఒక 10 సెకండ్స్ ఒక 20 సెకండ్స్ లేదా ఒక 1 మినిట్ పట్టిద్ది అనుకో, సెకండ్స్ లోనే మినిట్. ఆ సెకండ్స్ అప్పుడు దీన్ని ఆగమని చెప్పాలా. పొరపాటున ఇది తయారయ్యేటప్పుడే ఈ డేటా, ఈ ర్యామ్‌లు అవి ఇవి అన్నీ సర్దుకొని ఇయన్నీ కాన్ఫిగర్ అయ్యేటప్పుడే పొరపాటున లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ఈ సర్వర్‌ని టచ్ చేసిందనుకో, "హే హూ ఆర్ యూ? ఐ యామ్ నాట్ రెడీ. ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్" అనిద్ది. అప్పుడేమైద్ది? ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకొచ్చింది? కంటెంట్ యాక్సెస్ చేసుకోవడానికి. ఎందుకొచ్చింది? ఇదిగో ఇక్కడ ఎండ్ యూజర్ ఉన్నాడు. "ఏయ్! లోడ్ బ్యాలెన్సర్ నాకు కంటెంట్ డిస్‌ప్లే చేయవా" అని అన్నాడు వాడు. వాడిచ్చిన రిక్వెస్ట్ తీసుకొని నా దగ్గరికొచ్చింది. నా దగ్గరికొస్తే నా సర్వర్ ఇప్పటిదాకా అప్ గాల. నా సర్వర్ ఇప్పటిదాకా అప్ గాల. అప్ కాడానికి ఏంది కనీసం ఒక 15 సెకండ్స్ అన్నా పట్టిద్ది. నువ్వు ఫాస్ట్‌గా వచ్చి నాకు కంటెంట్ యాక్సెస్ చేసుకుంటా, నా కస్టమర్ రెడీగా ఉన్నాడు ఎండ్ యూజర్ అంటే, "నో, నో, నో, నో. లోడ్ బ్యాలెన్సర్ ప్లీజ్ డోంట్ డూ లైక్ థిస్" అని నేను చెప్పాలన్నమాట. అని నేను చెప్పాలి. యెస్. చెప్తే గాని అర్థం కాదు. అప్పుడు చెప్తే అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ వెయిట్ చేస్తది. వెయిట్ చేసి అంటే రెడీగా ఉన్న సర్వర్‌లకు పంపించింది మనకు పంపదు. పొరపాటున ఇదిగో ఇక్కడ తయారయ్యేటప్పుడే ఈ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మనకి పంపించిందా రిక్వెస్ట్ ఔట్ అయిపోయింది. అవతలోడికి ఎర్రర్ వచ్చిద్ది. ఎర్రర్ సర్వర్ నాట్ ఫౌండ్, వెబ్‌సైట్ నాట్ ఫౌండ్ అని అక్కడ వాడికి ఎర్రర్ వచ్చిద్ది. వాడేమంటాడు, "ఏయ్! వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్ అప్లికేషన్? దిస్ ఈస్ వెరీ మచ్ ఫిటీ" అది ఏదో అంటాడు. అందుకోసం ఏందంటే ముందుగానే ఈ సెట్టింగ్ అంతా మనం చేసుకోవాలి ఇదంతా. చేసుకుంటే గాని మనకు వర్క్ అవుతాం. అర్థమైందా? అంటే సర్వర్స్ వార్మ్ అప్ అవుతా ఉంటాయి. సర్వర్‌లు రెడీ అవ్వాలి గదా! మరి 4 సర్వర్‌లు. అప్పుడేమైద్ది? యెస్ ఫ్రెండ్స్. అప్పుడు లోడ్ అనేది పూర్తి స్థాయిలో 1990 ఏదైతే రీచ్ అయిందో, ఆ 1990 కాస్త తగ్గిపోతుంది. 1990 కాస్త తగ్గిపోతుంది. యెస్. 1990 కాస్త తగ్గిపోతుంది. అర్థమైందా? అదే ఆటో స్కేలింగ్. ఓకే. ఆటో స్కేలింగ్ అంటే అది. సో, ఆటో స్కేలింగ్‌లో మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఏం చేయాలా? ఫస్టే యెస్ ఫ్రెండ్స్. ఫస్టే లోడ్ బ్యాలెన్సర్ తయారు చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? టెంప్లేట్స్ తయారు చేస్తాం. తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేస్తాం. సో, ఆటో స్కేలింగ్ గ్రూప్ అవసరమైతే రేపైనా చూద్దాం. అంటే 21 అంటే 21 అయింది. 21, 20 అయింది. టైం సరిపోదేమో. సరే. అంటే థియరీ కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి టైం సరిపోదు. చూడండి. మనకి యాక్చువల్‌గా ఫస్టు లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసుకో. లోడ్ బ్యాలెన్సర్‌ని తయారు చేసుకో. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలి సార్? టెంప్లేట్ తయారు చేసుకో. టెంప్లేట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టెంప్లేట్. ఆ టెంప్లేట్‌లో ఇప్పుడు మొత్తం రాసేసేయి. దాని సీపీయూ ఎంత? దాని ర్యామ్ ఎంత? ఏ ఓఎస్ ఎయ్యాలి ఆ సర్వర్‌లో? దాని అదేంది? ఇదేంది? ఎక్కడ ఇదంతా రాసుకో. అదే ఎక్కడ ప్లేస్ అవ్వాలి? ఏ అవైలబిలిటీ జోన్‌లో ప్లేస్ అవ్వాలి? యెస్. వి మస్ట్ రైట్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అక్కడ ఆ సర్వర్‌లో ఎలాంటి కంటెంట్ ఉండాలి? యెస్. ఇక్కడే ఇవ్వాలి అదంతా గూడా. అంటే సర్వర్‌లు తయారయిన తర్వాత ఏ కంటెంట్ ఉండాలనేది ఇక్కడే మనం డిసైడ్ చేసి ఇవ్వాలి. ఎక్కడ? టెంప్లేట్‌లోనే. సో, ఈటిని బేస్ చేసుకొని ఆటో స్కేలింగ్ గ్రూపు యెస్. వీటిని బేస్ చేసుకొని ఆటో స్కేలింగ్ గ్రూప్ పనిచేయటం మొదలుపెట్టింది. అర్థమైందా? ఏది? అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఏమిస్తాం? దీన్నిస్తా. అర్థమైందా? అర్థమైందా? దీన్నిచ్చేస్తా. అంటే బేస్డ్ ఆన్ ద టెంప్లేట్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ సర్వర్‌లు తయారు చేసి పెట్టిద్ది. అర్థమైందా? అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది తయారు చేసేటప్పుడు అంటే క్రియేట్ అన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎక్కడికెళ్ళాలి ఇది? EC2 డాష్‌బోర్డ్‌కెళ్ళాలి. సో, EC2 డాష్‌బోర్డ్‌కెళ్ళి అక్కడ క్రియేట్ అన్ ఆటో స్కేలింగ్ గ్రూప్‌కెళ్తే అప్పుడు అడిగిద్దనమాట. ఏమని? బాబు
నీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ చేయమ్మా అని. బాబు నీ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా దాన్ని అటాచ్ చేయమ్మా. అంటే లోడ్ బ్యాలెన్సర్, ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ అన్ని ఆటో స్కేలింగ్ గ్రూప్ కి అటాచ్ చేస్తాం. అర్థమైందా? అప్పుడు నడుస్తా ఉన్నప్పుడు కంటెంట్ అప్పుడు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సర్వర్లు తయారవుతాయి. సార్ ఆటోమేటిక్ గా సర్వర్లు తయారయ్యే ప్రాసెస్ మీరు చూపిస్తారా ఆన్లైన్ లో? ఎస్ వీ కెన్ ఈజీగా. ఫస్ట్ టెంప్లెట్ క్రియేషన్, ఎస్ టెంప్లెట్ క్రియేషన్, సిపియు, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్ అది ఇది టోటల్. అసలు ఇక్కడ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నా. సర్వర్ లో డిస్క్ స్పేస్ ఎంత కూడా ఇక్కడే డిసైడ్ చేస్తా నేను. ఏ సర్వర్ లో? తయారైపోయే సర్వర్ లో విచ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ది ఆటో స్కేలింగ్ గ్రూప్. అంటే సర్వర్లు తయారు అవ్వబోతున్న సర్వర్లు ఉన్నాయే వాటిల్లో ఎంత డిస్క్ వేయాలో కూడా ఇక్కడే నేను డిసైడ్ చేస్తా. ఎస్ 10 జీబీనా 8 జీబీనా? ఎస్ మాక్సిమం 10 జీబీ చేసేసేయండి. 10 జీబీ ఇచ్చేయండి. చూసారా? డిస్క్ స్పేస్ ను కూడా ఇక్కడే డిసైడ్ చేసి నేను ఇవ్వాలి. ఎక్కడ? టెంప్లెట్ లోనే. ఇదంతా టెంప్లెట్ మొత్తం. టెంప్లెట్ లేకపోతే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. అందుకని నువ్వేం చేయాలా? ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసుకో. తర్వాత టెంప్లెట్ తయారు చేసుకో. ఆ తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ క్లిక్ చెయ్యి. అప్పుడు క్లిక్ చేసినప్పుడు అది అడిగిద్ది. బాబు ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్. యెస్ ఇది ఇచ్చేసేయ్. ఓకే. సెలెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. యెస్ ఇది ఇచ్చేసేయ్ అయిపోయింది. థాట్స్ ఇట్ ఓవర్. అప్పుడు ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లోడ్ పెట్టు. అప్పుడు లోడ్ పెట్టేసేయ్. అప్పుడు పెడితే లోడ్ పెంచి 90 దాటిందా? యెస్ అప్పుడిక సర్వర్‌లు తయారవ్వటం మొదలుపెడతాయి ఆటోమేటిక్‌గా. మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఇక ఆటోమేటిక్‌గా సర్వర్‌లు తయారవుతాయి. సో, దీనికోసం సంబంధించి మనం ఏం చేయాలనేది పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. యెస్. అంటే నేర్చుకోవడం అంటే ఏం లేదు. క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే దానికెళ్ళాలి. యెస్ ఫ్రెండ్స్. క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ దానికెళ్ళాలి. చూడండి. క్రియేట్ యాన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎళ్ళాలి. ఓకే. బాగుంది. తర్వాత ఏం చేయాలా? దానికొక నేమ్ ఇవ్వాలా. ఓకే. దానికొక పేరు ఇచ్చేసేయి. ఏది? ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి పేరిచ్చేయి. ఏమనిస్తా? ఏఎస్‌సి 1 అని ఏమైద్ది? ఆటో స్కేలింగ్ గ్రూప్ 1 అని ఇచ్చేసేయి. ఓకే. అయిపోయింది. తర్వాత ఏంది? సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్. యెస్. ఏది? రెండో స్టెప్. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్. రెండో స్టెప్. ఓకే. మూడో స్టెప్ ఏంది? యెస్ బాస్. మూడో స్టెప్ ఏంది? సో, ఇక్కడ మనం నెట్వర్క్ మ్యాపింగ్ అని ఉందే. యెస్. నెట్వర్క్ మ్యాపింగ్. అదే సేమ్ స్టెప్ ఇక్కడ కూడా వచ్చింది. నెట్వర్క్ మ్యాపింగ్. అంటే అలా రాదు గానీ నెట్వర్క్ అని వచ్చింది యాక్చువల్. నెట్వర్క్. నెట్వర్క్ మ్యాపింగ్ అని రాదు గానీ నెట్వర్క్ అని వచ్చింది. అక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా. ఎలా సెలెక్ట్ చేసుకోవాలా? అది 1A లోనా? 1B లోనా? 1C లోనా? ఎక్కడ లాంచ్ చేయమంటావు? ఏ అవైలబిలిటీ జోన్‌లో లాంచ్ చేయమంటావు? అని అడిగిద్దనమాట. ఎవరు? సరేనా? టెంప్లేట్ అడిగిద్ది నిన్ను. యెస్. కరెక్టే బాబు. నువ్వు సర్వర్‌లు తయారు కావాలని అనుకుంటున్నావు. మరి ఏ అవైలబిలిటీ జోన్‌లో ఈ సర్వర్‌లు తయారు చేయమంటావు నన్ను? అప్పుడు అది గూడా మనమే ఇవ్వాలి. అదే దాన్నే మనం నెట్వర్క్ అంటాం అక్కడ. నెట్వర్క్ అది కనపడిద్ది నీకు. సో, ఇది నెట్వర్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నాలుగో స్టెప్‌లో అటాచ్ లోడ్ బ్యాలెన్సర్స్. అటాచ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో, ఆ తర్వాత నెక్స్ట్‌లో మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోయి ఇక మొత్తం పూర్తి చేసేస్తాం. అంటే అప్పుడు తర్వాత ఏమడిగిద్దంటే బాబు మాక్సిమం సర్వర్‌లు ఎన్ని గావాలి? మినిమమ్ సర్వర్‌లు ఎన్ని గావాలి? మళ్ళీ ఈ గోల ఉంటది. అర్థమైందా? ఈ గోల ఉంటది. అంటే ఎట్లా? యెస్ చూడండి. ఎట్లా? యెస్. ఇక్కడ మీకు మినిమమ్ ఎంత? 1 మినిట్. రాట్లేదు. మినిమమ్ ఎంత? హ్మ్. సో, మాక్సిమం ఎంత? అదే డిజైర్ కెపాసిటీ ఏంది? సో, మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? డిజైర్ కెపాసిటీ ఏంటి? ఈ 3 వస్తాయి యాక్చువల్‌గా. అంటే డిజైర్ కెపాసిటీ అంటే ఏందంటే ఆల్‌వేస్ ఇన్ని మెయింటైన్ అవ్వాలమ్మా. నాకేం చేస్తావో తెలీదు. నాకు 50 సర్వర్‌లు కంటిన్యూ‌గా నడుస్తానే ఉండాల. థిస్ ఈస్ కాల్డ్ మై డిజైర్ కెపాసిటీ. అయితే లోడ్ పెరిగినప్పుడు ఎప్పుడైనా సరే ఒక మినిమమ్ ఒక 10 సర్వర్‌లు అటాచ్ చెయ్యి. మాక్సిమం అయితే ఒక 20 సర్వర్‌లు అటాచ్ చెయ్యి అంతే. అంటే మనం చెప్పాలా మినిమమ్ ఎన్ని అటాచ్ చేయమంటావు? మాక్సిమం ఎన్ని అటాచ్ చేయమంటావు?
అసలు కంటిన్యూస్ గా ఎన్ని ఉంచమంటావు? అంటే డిజైర్ కెపాసిటీ అంటారు. కంటిన్యూస్ గా అదే ఆల్వేస్ యూ మస్ట్ గో విత్ 50 సర్వర్స్. ఓకే. నడుస్తా ఉంటాయి 50 సర్వర్స్. దీంతో సంబంధంలా నీకు. మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? యెస్. మినిమమ్ అంటే ఏంది? ఎన్ని సర్వర్‌లు మినిమమ్ తయారు చేస్తావు? తయారు చేయమంటావు. లోడ్ పెరిగిందబ్బా! కరెక్టే. నువ్వు పెరిగిన తర్వాత ఎన్ని సర్వర్‌లు కావాలి నీకు? మినిమమ్ ఎంత? మినిమమ్ ఓ 10 చేయమంటావా? యెస్ 10 చేసుకో. మాక్సిమం ఎంత? మాక్సిమం అయితే 20 అప్ టు 20 దాకా. ఆ తర్వాత నేను పని చేయను. ఇక నువ్వు సర్వర్‌లు కొలాప్స్ అయిపోయినా నాకు సంబంధం లేదు. ఎందుకు? నువ్విచ్చింది ఇది గదా! నువ్విచ్చిన కండిషన్ ఇది. బేస్డ్ ఆన్ థిస్ కండిషన్ ఐ కెన్. అదర్‌వైస్ నా వల్ల గాదు. మళ్ళీ ఏంది కండిషన్ మార్చుకో కావాలంటే. అంతే చెప్పింది. కండిషన్ మార్చుకో. మినిమమ్ పెంచుకో. మాక్సిమం పెంచుకో. డిజైర్ కెపాసిటీ అవసరమైతే పెంచుకో. యెస్. అంటే బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ. బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్. బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ గ్రోత్. అట్లా ఆ విధంగా మనం ఒకటి లోడ్ ఎక్కువైపోయిందన్నది కరెక్టే వాస్తవమే. కానీ లోడ్ ఎక్కువైపోయినప్పుడు మినిమమ్ ఎన్ని సర్వర్‌లు తయారవ్వాలి? మాక్సిమం ఎన్ని సర్వర్‌లు తయారవ్వాలి? అసలు కంటిన్యూ‌గా ఎన్ని సర్వర్‌లు నడుస్తా ఉండాలి? ఆల్వేస్ మెయింటైన్. అట్లాగా మనం మినిమమ్, మాక్సిమం డిజైర్ కెపాసిటీ గురించి మాట్లాడాలి. యెస్ ఫ్రెండ్స్ మాట్లాడాలి. ఓకే. సో, అర్థమైందా? మినిమమ్, మాక్సిమం ఇవన్నీ మాట్లాడాలి. సో, ఇవి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ పే నెక్స్ట్ వచ్చిద్ది యెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చిద్ది. ఏమొచ్చిద్దంటే స్కేలింగ్ పాలిసీ. స్కేలింగ్ పాలిసీస్. అంటే అర్థం ఏం తెలుసా? అవును కరెక్టే. నువ్వు స్కేలింగ్ పాలిసీస్ నడిపిస్తున్నావు గదా! నాకర్థమైంది. బట్ దేన్ని బేస్ చేసుకొని స్కేలింగ్ పాలిసీ నడవాలి? అది చెప్పు అనిద్దప్పుడు. దేన్ని బేస్ చేసుకొని స్కేలింగ్ పాలిసీ నడవాలి చెప్పవా అనిద్ది. అంటే అప్పుడేంది నేనమ్మా సీపీయూ యుటిలైజేషన్ మోర్ థాన్ 90 అయినప్పుడు మాత్రమే స్కేలింగ్ పాలిసీస్ అనేది నాకు కావాలమ్మా. అప్పుడు దాకా వద్దా? వద్దమ్మా. నో, 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 నో. అర్థమైందా? వద్దొద్దొద్దు. గ్రేటర్ థాన్ 90 అయితేనే. 19 అవ్వకముందు వద్దమ్మా అలాంటిదప్పుడు. అలాంటప్పుడు స్కేలింగ్ పాలిసీస్ అప్లై చేయొద్దు దయచేసి. ఎప్పుడు అప్లై చేయమంటావు స్కేలింగ్ పాలిసీసు? సీపీయూ యుటిలైజ్ టైము 90 దాటితే. సీపీయూ యుటిలైజేషన్ టైమ్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 90 అయినప్పుడు మాత్రమే స్కేలింగ్ పాలిసీస్ అప్లై చెయ్యి. స్కేలింగ్ పాలిసీస్ అంటే సర్వర్‌లు తయారు చెయ్యి అని అర్థం. బేస్డ్ ఆన్ ద సీపీయూ యుటిలైజేషన్ యెస్ వి కెన్. సో ఇఫ్ సీపీయూ యుటిలైజేషన్ యెస్ ఫ్రెండ్స్. ఇఫ్ సీపీయూ యుటిలైజేషన్ మోర్ దెన్ డెఫినిట్‌గా తయారవుద్ది. అర్థమైందా? సీపీయూ యుటిలైజేషన్ ఎక్కువైనప్పుడు సర్వర్‌లు తయారవుతాయి. ఆటోమేటికల్లీ. ఇట్ విల్ లాంచ్ ద సర్వర్స్ ఆటోమేటికల్లీ. యెస్. గ్రేటర్ థాన్ 90 అయినప్పుడు. గ్రేటర్ థాన్ 90. అట్లనమాట. అంటే స్కేలింగ్ పాలిసీస్ అనేది కండిషన్ మనం చెప్పాలి. ఆ కండిషన్ మనం చెప్పాలి. ఎప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడే ఇది చెప్పాలి. అదనమాట. చాలా మందికి అది అర్థం కాదు కొంచెం. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు ఏంటి గొడవ అనుకుంటున్నాం. నో, నో. ఇదంతా నీకు తెలిసుండాల. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు ఇది మొత్తం తెలిసుండాలి. సో, ఇప్పుడు టెంప్లేట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ చేసుకో. టెంప్లేట్ సెపరేట్‌గా చేసుకో. చేసుకున్న తర్వాత అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని తయారు చేస్తున్నాం. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఇవన్నీ అడుగుతాయి నేను చెప్పినయన్ని. ఏది మినిమమ్ ఎంత? మాక్సిమం ఏంది? డిజైర్ కెపాసిటీ ఏంది? అసలు స్కేలింగ్ పాలిసీస్ ఏంది? అంటే ఏ బేస్ చేసుకొని నువ్వు సర్వర్‌లు తయారు చేయాలనుకుంటున్నావు? కరెక్టే. ఏదో ఒక బేస్ చేసుకొని సర్వర్‌లు తయారు చేయాలి. ఇదిగో సీపీయూ లోడ్ ఎక్కువైపోయింది. కాసేపట్లో సర్వర్‌లు క్రాష్ అవుతాయి. కాబట్టి సర్వర్‌లు తయారు చెయ్యి. ఇలా అనుకునేదాన్నే మనం స్కేలింగ్ పాలిసీ అంటాం. బేస్డ్ ఆన్ దిస్ స్కేలింగ్ పాలిసీ జస్ట్ క్రియేట్ ఎ సర్వర్స్. బేస్డ్ ఆన్ దిస్ స్కేలింగ్ పాలిసీ జస్ట్ క్రియేట్ ఎ సర్వర్స్. ఈ స్కేలింగ్ పాలిసీ అంటే ఏంది? ఇది గ్రేటర్ థాన్ 90 ఏనా? సీపీయూ యుటిలైజేషన్ గ్రేటర్ థాన్ 90 నా? యెస్. 90 అయిందంటే సర్వర్‌లు తయారు చెయ్యి. దీన్నే స్కేలింగ్ పాలిసీ అంటాం. అంతే దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. స్కేలింగ్ పాలిసీ గ్రేటర్ థాన్ 90 అవ్వటం. ఓకే. సో, అలాంటి స్కేలింగ్ పాలిసీ తీసుకొని టక్ టక్ కొట్టేస్తే 5 మినిట్స్‌లో ఆటో స్కేలింగ్ అయిపోద్ది. ఎందుకు? ఇదంతా మీరు విన్నారు గాబట్టి ఇబ్బంది లేదు. చాలా విన్నారు గదా! సో, కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్ పెద్ద విషయం గాదు సబ్జెక్ట్. ఓకేనా? సో, ఇది యాక్చువల్‌గా మనం ఇంకా రేపు కలుద్దాం మళ్ళీ. రేపు కలిసి దానికి సంబంధించి ఏదైనా చేద్దాం. యెస్ ఫ్రెండ్స్. మీరేదైనా సరే మనకి కమ్యూనికేట్ అవ్వటానికి ఇది కేకే.
15678 something 11. Okay. 1567811 @gmail.com. సో అదనమాట. సో చూసారా? ఎస్ ఫ్రెండ్స్, KK1567811 @gmail.com. దీనికి మీరు సెండ్ చేయండి రిక్వెస్ట్లు, నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. నో ప్రాబ్లం. అయితే మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి మార్నింగ్ టైంలో ఎస్ మార్నింగ్ టైము. సో మనకి మార్నింగ్ టైంలో టెరాఫామ్ స్టార్ట్ అయింది. టెరాఫామ్. సో మీరందరూ కూడా ఎలిజిబులే. టెరాఫామ్ క్లాసులు వినండి మార్నింగ్ టైం. ఎన్ని గంటలకు సార్? అది కరెక్ట్గా 10కి స్టార్ట్ అయింది. 10 AM స్టార్ట్ అయింది మార్నింగ్. 10 AM స్టార్ట్ అయింది టెరాఫామ్. ఓకే, అది సార్, అదొక అప్డేట్. సో రెండో అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ అప్డేట్ ఇది. ఓకే, రెండో అప్డేట్ ఏంటంటే మనకి అదే మార్నింగ్ టైంలో ఎస్ ఫ్రెండ్స్, అంటే మ్యాక్సిమం 11:30, 12 ఆ మధ్యలో అనుకుంటే, 11:30 ఆర్ 12 ఆ మధ్యలో అనుకుంటే ఎస్ ఫ్రెండ్స్, మీకు ఒక క్లాస్ స్టార్ట్ అయింది. అది డెవాప్స్. సో డెవాప్స్ లో మీకు మనం ఎక్కడున్నాం ఇప్పుడు అంటే ఎస్ ఫ్రెండ్స్, బ్రాంచింగ్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వస్తాం. నెక్స్ట్ లెవెల్కి వస్తాం. డెవాప్స్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని గంటలకి సార్ అంటే అది 11:30 నుంచి 12 గంటల లోపల మధ్యలో ఎప్పుడైనా సరే స్టార్ట్ అవ్వచ్చు. 11:30 నుంచి మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. 11:30 టు ఓకే. తర్వాత మూడోది అంటే మార్నింగ్ టైం ఇది కదా. ఎస్ ఫ్రెండ్స్, మార్నింగ్ టైం. సో మూడోది ఏంటంటే ఇప్పుడు నైట్ టైం. సో నైట్ టైం వచ్చేసి ఏడబ్ల్యూఎస్. నైట్ టైం వచ్చి ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అయింది. ఏడబ్ల్యూఎస్ లో మీకు తెలుసు మనం ఇక్కడ ఉన్నాం. నైట్ ఏడబ్ల్యూఎస్. ఎస్, ఏడబ్ల్యూఎస్ నైట్. సో నైట్ ఎప్పుడు సార్ అంటే 8. సో 8 to 9:30 అది యాక్చువల్గా నైట్. లేదు సార్, ఇంకా ఏమైనా బ్యాచ్ ఉందా? ఇంకొక బ్యాచ్ ఉంది. అది యాక్చువల్గా ఈవినింగ్ బ్యాచ్. ఈవినింగ్ బ్యాచ్, ఈవినింగ్ టైంలో క్లాస్ మనకు నడుస్తుంది. అది ఫ్రెష్ లైనెక్స్ బ్యాచ్. సో ఫ్రెష్ లైనెక్స్ బ్యాచ్ లో మీరు అటెండ్ అవ్వచ్చు. అది ఎప్పుడు నడిచింది సార్ అంటే 5 PM. 5 PM to 6:30 ఇది యాక్చువల్గా టైమింగ్స్. ఓకే, సో ఈ క్లాసులు ఎప్పుడైనా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు అర్థం కాని కోసం నాకు మెయిల్ ఇవ్వండి. టెన్షన్ పడుతూ అనవసరము. ఎస్ ఫ్రెండ్స్, టోటల్గా టెన్షన్ మాత్రం